సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం మీకు ఒకవేళ కనబడకపోతే లైట్ వేసుకోండి. కనబడుతుందా? ప్రాబ్లం ఏం లేదు కదమ్మా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఎంతవరకు ప్రభువా ఈ లోకములో మేము బ్రతకగలిగామంటే కేవలం నీ కృప. తొట్టిల్లిపోలేదంటే కేవలం నీ కృప. మీ మీద ఆధారపడ్డామంటే, మిమ్మల్ని ఆనుకొని జీవిస్తున్నామంటే, మీ వైపు చూస్తున్నామంటే కేవలం నీ కృప నాయన. నీ కృప, నీ కృప తండ్రి. మీ వాక్య పరిధిలో ప్రభువా మమ్మల్ని పోషిస్తున్నారు. ఆహారం వలననే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మమ్మల్ని బ్రతికిస్తున్నారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అనే విషయములో మమ్మల్ని రుజువులుగా మీరు నిలవబెడుతున్నందుకు మీకు స్తోత్రములు. ఈ సమయములో దేవా, నా మాట ఎవరికి ప్రయోజనం కాదు, నేను ఎరుగుదును. నీ మాట సమస్త జనులకు ప్రయోజనం. తండ్రి, నీ వాక్కుతో నన్ను నింపు. నీ వాక్ ప్రత్యక్షత, వాక్ శక్తి నాకు అనుగ్రహించు నాయన. నేను ఒక సాధనంగా నీ ఎదుట నిలిచి ఉన్నాను ప్రభువా. నీ మాటగాక నా సొంత మాట ఏది నా నోటకుండా రాకూడదని నా నోటును ప్రభువా నీ మాట కొరకు ప్రతిష్ఠిస్తున్నాను. నా సర్వదేహాన్ని ప్రభువా నీ వాక్కు కొరకు ప్రతిష్ఠిస్తున్నాను. నీ ప్రకటన నా నోటకుండా విడుదలవును గాక. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం గనుక నీ మాట నన్ను, ఈ వాక్కు వింటున్న ప్రతి ఒక్కరిని బ్రతికించును గాక. కృపగల దేవా, వినగలిగే చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. గ్రహింపు లేనటువంటి దుస్థితి ప్రతి ఒక్కరి నుండి విడిచిపోవునుగా కానీ ప్రకటిస్తున్నాను. కృపతో బిడ్డలను బలపరిచి చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకున్నటువంటి ఈ ధ్యానాంశానికి ముందు ఇంకా 3వ వచనంలోనికి మనం వెళితే, గడిచినటువంటి శుక్రవారం అంటే ఇంతకు మునుపు శుక్రవారాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నటువంటి ధ్యానాంశం ఏంటంటే, ఆహారం వలననే గాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా మనుష్యుడు బ్రతుకుతాడు. అంటే రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా బ్రతుకుతారు. అంటే శరీర సంబంధంగా బ్రతుకుతున్నటువంటి మనకి శరీర సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయినా చచ్చిపోం కానీ, చనిపోవడానికి సాహసించం కానీ, సూసైడ్ అటెంప్ట్ చేసుకోం కానీ, ప్రతి పరిస్థితిలో నిరీక్షణాధారమైనటువంటి దేవుని యొక్క మాటను బట్టి మనము అనుభవపూర్వకంగా బ్రతకగలుగుతాం. హల్లెలూయా. బ్రతికి చూపగలుగుతాం. హల్లెలూయా. అనేకులకు ఇదిగో శరీర సంబంధంగా బ్రతుకుతున్న నేను, శరీర సంబంధంగా ఎన్ని పరిస్థితులు నాకు దాపురించిన ఆ పరిస్థితులను బట్టి నేను కృంగను. ఆ పరిస్థితుల్లో నా దేవుని మాటను అప్లై చేసుకుని నేను నిలదొక్కుని నిలబడతా, అనేకులని నిలబెడతా అనేటువంటి సంకేతాన్ని ఆత్మీయులుగా మనము సమాజానికి ఇవ్వగలుగుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. అది దాని అర్థం. క్షుణ్ణంగా మనము పరిశీలన చేస్తాం గడిచినటువంటి శుక్రవారపు దినంలో. అదే అంశములో నుండి మరి ఒక కోణాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. శుక్రవారం ధ్యానం చేసుకున్నటువంటి అంశములో నుండి మరి ఒక కోణము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని నిరీక్షణతో నింపబోతున్నాడు. హల్లెలూయా. మీరు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి మాట వలన నేను బ్రతుకుతా అనేటువంటి భరోసాను దేవుడు ప్రవచనాత్మకంగా ఈ దినాన మీకు కానీ నాకు కానీ వింటున్నటువంటి అనేకులకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ పై వచనం
గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నటువంటి వచనానికి పై వచనాన్ని మనం చూస్తున్నట్లయితే ప్రభువు, మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు దేవుడు నిన్ను అనుస్తాడు. నీవు దేవుని ఆజ్ఞను గైకుంటావో లేదో అని, నీ హృదయములో ఏముందో అని తెలుసుకోవడానికి దేవుడు నిన్ను అనుస్తాడు. ఈ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఇక్కడ మోషే ద్వారా దేవుడు రెండవసారి, ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి, ద్వితీయ అంటే ఏంటంటే రెండవ, ప్రథమ, ద్వితీయ అంటాం. కన్నడలో ఏమంటాం? ಒಂದು ಎರಡು అంటాం. ఇంగ్లీష్లో 1 2 అంటాం. హిందీలో 1 2 అంటాం. ఎన్ని భాషలైనా ఒకటి స్థానం ఒకటే, రెండు స్థానం రెండే. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఇశ్రాయేలీయులకి సంఘము అని అనుకోండి, వారికి దేవుడు వారధిగా ఉన్నటువంటి మోషే ద్వారా ప్రకటిస్తున్నటువంటి ప్రకటన, రెండవసారి ప్రకటిస్తున్నటువంటి ప్రకటన. ప్రభువు ఏమంటున్నారంటే ఇక్కడ ఫస్ట్ నుంచి చదువుదాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది, 8వ అధ్యాయము 1 నుండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనిచ్చు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకునుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. దీని యొక్క సారాంశాన్ని మనం చివరికి అర్థం చేసుకుంటాం. ఈ వర్తమానం చివరికి ఈ సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ ప్రభువు ఇశ్రాయేలీల సమాజము, లేదా ఇప్పుడు మనం సంఘం కనుక వాళ్ళని కూడా సంఘంగా మనం ధ్యానం చేసుకుంటే, దైవజనుడు అనబడేటువంటి మోషే దేవుని మాటగా ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీరు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా మీరు గైకోవాలి. అసలు మీ ఈ యాత్రలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నీ గైకుంటారో లేదో నేను పరీక్షిస్తాను. అనుకూలంగా ఉంటే ఏదన్నా గైకుంటాం. పరీక్ష అంటే ఏంటండి? అనుకూలంగా ఉండేదా పరీక్ష? ప్రతికూలముగా ఉన్నప్పుడు గైకోవడం. అంతా బాగుంటే అనుకూల వచనాలు పలుకుతాం. వాడు చాలా మంచివాడు, ఆమె చాలా మంచిది, అతడు చాలా మంచివాడు. అననుకూలంగా ఉంటే అదా ఆడా. దేవుడు చెప్తున్న మాట ఆది నుండి కూడా మనకి అనుకూలముగా ఉంటేనే అనుకూల వచనం కాదు, ప్రతికూలంగా ఉన్న అనుకూల వచనం పలకడమే పరీక్షలో ఎదురొడ్డి నిలబడి జయించడం. ఇది దేవుని యొక్క నైజం. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, మీకు నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దాన ఫలాన్ని మీరు అనుభవించాలంటే నేను మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మీరు గైకొనాలి. ఈ ఆజ్ఞలు మీరు గైకొంటారో లేదో నేను మిమ్మల్ని పరీక్షించి తెలుసుకుంటాను. నేను మిమ్మల్ని పరీక్షించాలంటే, నేను మిమ్మల్ని పరిశోధించాలంటే నేను మిమ్మల్ని సునాయాసంగా ఏమీ నడిపించను, అణుస్తా. ఈ అణుస్తూ ఉన్నప్పుడు నువ్వు పాస్ అయ్యి నిలబడతావో, నువ్వు ఫెయిల్ అయ్యి వెనక్కి తిరిగిపోతావో చూసి, నీకు ఏ విషయములో అయితే నేను ఆకలి కలిగించానో నీకు అణిచి నీకు ఆకలి కలిగిస్తా. నువ్వు జయిస్తే అద్భుతంగా ఆకలి తీరుస్తా. హల్లెలూయా. నీకు శ్రమ కలిగిస్తా. ఆ శ్రమలో వాక్య ప్రకారంగా నువ్వు జయిస్తే శ్రమలో ఈ లోకములో జయమిస్తా, ఆ శ్రమను బట్టి పరలోకములో కిరీటం ఇస్తా. హల్లెలూయా.
నిన్ను అణచడానికి నీకు రుగ్మతలు పుట్టిస్తా. దానిలో ఈ లోకములో దైవ వాక్కును బట్టి నువ్వు జయించావో ఈ లోకములో నిన్ను అద్భుతంగా స్వస్థపరుస్తా. ఈ లోకములో నీవు నిలబడిన దానికి పరలోకములో అద్భుతమైన బహుమానం ఇస్తా. ఇది దాని అర్థం. అంటే శరీర సంబంధంగా మన జీవితంలో శారీరకమైనటువంటి ఇబ్బందులు కలగొచ్చు. అంటే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, నిందలు, శోధనలు, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి నీకు కలగొచ్చు. వాటన్నిటినీ కూడా నేనే ఈ యాత్రలో కలిగిస్తా. వాక్యాన్ని బట్టి నీవు వాటన్నిటినీ జయించుకున్నావా, సహించుకున్నావా, నీవు ధన్యుడువు, ధన్యురాలు అవుతావు. ఈ లోకములో నేనేమి నిన్ను విడిచిపెట్టను. పరలోకములో దానిని బట్టి నీకు ఫలాన్ని, అధికమైన ఫలాన్ని ఇస్తాను. అదో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే శరీరానికి సంబంధించిన మానసికమైన రుగ్మతలు, ఒత్తిళ్ళు కూడా నిన్ను అణచడానికి నేను కలుగు చేస్తా. నా వాక్యాన్ని విని నా వాక్య పరిధిలో ఉండి సహించుకొని ధన్యురాలు అయ్యి ఆ బలహీనమైనటువంటి రుగ్మతల్లోనే, మానసికమైన ఇబ్బందుల్లోనే నీవు నా వైపు చూస్తూ దేహి అని నా పాదాలు పట్టుకుంటూ నన్ను నిందించక, నోటి మాటలతో క్రియలతో పాపము చేయక, నా మాటను బట్టి నీవు నిలదొక్కుని నిలబడ్డావో ఈ లోకములో వాటన్నిటిలో నుండి నిన్ను లేవనెత్తుతా. తద్వారా పరలోక రాజ్యములో నీకు బహుమానాన్ని అనుగ్రహిస్తా. శరీర సంబంధంగా నీకు వస్తున్నటువంటి సమస్యలు అంటే అప్పుల సమస్యలు కావచ్చు, కుటుంబాన్ని ఏడవలేనటువంటి పరిస్థితులు కావచ్చు, లేమి కావచ్చు, శరీర సంబంధంగా మనమందరూ కూడా సౌఖ్యంగా బ్రతకలేనటువంటి అనుభవాలు ఏమైనా శరీరానికి దాపురించవచ్చు. అటువంటి సమయములో నీవు నిలదొక్కుని దేవుని వాక్య పరిధిలో నిలబడితే, దేవుని వైపు చూస్తే, దేహి అని దేవుని పాదాలు పట్టుకుంటే అదే స్థితిలో నేను నిన్ను విడిచిపెట్టను, కానీ ఆ స్థితిలో నుండి నిన్ను లేపుతా. తద్వారా నా నామానికి మహిమ తెచ్చుకుంటా. నిన్ను అనేకులకు దీవెనకరంగా నిలబడతా, సాక్షిగా నిలబెడతా. పరలోక రాజ్యములో దానిని బట్టి నేను నీకు ఫలాన్ని ఇస్తా. ఇది దేవుని యొక్క నైజము. జాగ్రత్తగా అర్థమయ్యేలా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇది దేవుని యొక్క నైజము. ఈ లోకములో దేవుడు మనం జీవిస్తున్నటువంటి జీవిత యాత్రలో వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు, ప్రవచనాల ద్వారా శుభ వచనాలు ప్రకటించి ఉండొచ్చు, మనకెన్నో ప్రత్యక్షతలు ఇచ్చి ఉండొచ్చు. చివరికి ఆ వాగ్దానం అనబడేటువంటి పరలోకం వాగ్దానమే కావచ్చు. ఈ యాత్రలో ఏ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలన్నా, ఏ ప్రత్యక్షతలో మనం నిలిచి ఉండాలన్నా, ఏ ప్రవచన ఫలాన్ని మనం అందుకోవాలన్నా దేవుడు మనల్ని అనుస్తాడు. హల్లెలూయా చెప్పరండి? నేను చెప్పే వరకు చూస్తారా? ఇదేంటండి బాబా, అనచడం ఏంటండి? అనచకుండా లేపెత్తే బాగుండండి. మమ్మల్ని అనుస్తాడు. అనుస్తూ ఉన్నప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, పాస్టర్ గారి మీద మన కన్ను ఎలా ఉంది అనేది చాలా అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. భయపడుతూ ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటే మనకి ఇంకా సంబరమే సంబరం, సంభ్రమమే సంభ్రమం. హల్లెలూయా. పరలోకంలో సంబరం తప్పేముందండి? సంభ్రమం తప్పేముంది? సంబరం తప్పేముంది? సంబరం అంటే ఇక్కడున్న సంబరాలు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. గడిచినటువంటి వారం ఏ సందర్భాలైతే నేను మీకు బోధించాను, అదే సందర్భములో నుండి వేరొక కోణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీల జనాంగము దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం. దేవుని యొక్క ఉద్దేశాలలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీల పక్షముగా దేవుడు ఏం చేశాడంటే, మీరు పరమ కనాను వెళ్ళాలంటే నేను మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మం అంతా కూడా మీరు గైకొనాలి. ఎటువంటి పరిస్థితుల్లో గైకొనాలి? నీళ్లు చేదుగా ఉన్నాయే, ఏమండి ఇక్కడే ఉన్నారా? నీళ్లు చేదుగా ఉన్నాయే,
అలాంటిటప్పుడు కాళ్ళు తొక్కేసుకోకూడదు. మన వాళ్ళంట నీళ్లు చేదుగా ఉన్నప్పటికీ పాస్టర్ గారి మీద పడిపోయారంట, పరోక్షంగా దేవుడి మీద కూడా పడిపోయారంట. ఎందుకంటే దేవుడు ప్రతినిధిని గౌరవిస్తే దేవుడిని గౌరవించినట్టు. దేవుడు ప్రతినిధిని అగౌరవంగా ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుడును మీద అగౌరవాన్ని మనము తిరుగుబాటును ప్రదర్శించినట్టు. అందుకే మోషేతో నిన్ను కదయ్యా నన్ను వాళ్ళు విమర్శించారు, విరోధించారు, నన్ను వాళ్ళు తిరస్కరించారు, నన్ను వాళ్ళు తృణీకరించారు అని దేవుడు అన్నాడు. ఇవి మాత్రం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. అనుకూలంగా ఉన్నప్పుడు మర్చిపోకపోవడం కాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు అసలు మర్చిపోకూడదు. మర్చిపోయామంటే సైతాన్గా లాగేస్తాడు. చెప్పాను కదా ఎలా లాగుతాడు. అందుకని ఇక్కడ దేవుడు చేత ఏర్పాటు చేయబడినటువంటి సంఘానికి చేదు అనుభవం వచ్చింది. ఆ చేదు అనుభవంలో వాళ్ళు దేవుణ్ణి కానీ, దేవుని యందు నిరీక్షణ కానీ, దేవుని మీద ఆధారపడడం కానీ, దేవునితో కృతజ్ఞతగా ఇంతకు ముందు నడిపించిన దేవా ఇప్పుడు నడిపించడానికి నీవు సమర్థుడు అని కానీ మాట్లాడలే. అక్కడ ఏం చేశారంటే దేవుని శోధించారు. మెరీబా జలముల యొద్ద ఇశ్రాయేలీలు దేవుని శోధించారు అనే మాట కీర్తన గ్రంథంలో రాయబడం. అంటే దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంట, శోధించేవాడు ఎవడో ఆ శోధకుడు అని రాయబడి ఉంటుంది. సర్వలోకమును శోధించి మోసపుచ్చువాడు. అయితే ఇప్పుడు దేవుణ్ణి శోధించినటువంటి క్యారెక్టర్స్ ఎవరో మీరు చెప్పాలి. ఎందుకంటే శుక్రవారం కదండి, ఎందుకంటే తలస్నానాలు చేసి వస్తాం కదండి, ఎందుకంటే అంటాం కదండి. అందుకే నేను ఎలా చెప్తానండి. ఫస్ట్ బాగానే మొదలెడతానండి. ఎలాగండి, కర్ర ఎలా నిలబడినట్టు మొదలెడతాను. ఆ తర్వాత కొబ్బరికాయ ఆకు ఈయన తీసేస్తే ఎలాగ వెళ్తుందో, మరి మీరు ఇలాగ వెళ్తుంటే నేను అలాగే రావాలి. అవునా? వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి కదండి. మీరు ఇలాగ అంటున్నారు, నేను ఇలా నిలబడ్డాను అనుకో ఇలాగ వెళ్ళిపోతారు. ఇలాగ వచ్చారు అనుకో, ఓహో మేము ఇలాగ ఉన్నామని వీడు ఇలాగ వస్తున్నారా, అయితే మేము ఇలా నిలబడాలి అనుకుంటారు. లేదా చెప్పించుకోరు, పలానా వాళ్ళు ఎదురుపోతున్నా చెప్పించుకోరు. ఇలాంటి మాటలు ఎలక్ట్ చేస్తాయి. అవునా? అందుకనమ్మా నన్ను అర్థం చేసుకోండి. నేనున్నాను, మీకు ఏం పర్వాలే, నిద్రనేమను. సరే ఇప్పుడు చూడండి, వాళ్ళ బుద్ధిని బయట పెట్టుకున్నారండి. అక్కడ దేవుని పరిధిలో లేరు. ఆహారం లేనప్పుడు కూడా వాళ్ళు మేము చచ్చిపోయేలా ఉన్నాం, త్వరగానే చెప్తాను, మేము చచ్చిపోయేలా ఉన్నాం. కీరాకాయలు, దోసకాయలు, కూర ఆకులు, చింతపండు చారులు పెట్టుకున్నారు వాళ్ళు. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. కుండల దగ్గర అక్కడే వండుకొని తినేసేవాళ్ళం కదా, ఆ రోజులే చాలా బాగున్నాయి. మాకు మాంసం కావాలి, మామూలుగా అడుక్కోలేదండి, కొంత డిఫరెంట్గా అడుక్కుంటారు తెలుసా కొంతమంది. మన అడుక్కునే వాళ్ళు దేహి అంటే అడుక్కోరండి, తెగ తిట్టేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏ అంటే పండగ చేసుకున్నా పప్పలేడుంది వెళ్దా అంటున్నారు. మేము వండుకోలేదమ్మంటే వండుకోలేదా, ఇంకేమి లేవేటి మేమే, అలా ఉన్నారండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు దేవుడి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియలే, దేవుడి దగ్గర ఎలా ఉండాలో తెలియలే. ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్తావా తీర్చవా అన్నారనుకో, నీకేడు తీర్చింది నడిచే ముందు అంటారు అని భయం. మరి దేవుడి దగ్గర ఎలా ఉన్నారు వీళ్ళు? పాస్టర్ గారి దగ్గర ఎలా ఉండాలో తెలియలేదు, దేవుడి దగ్గర ఎలా వ్యవహారం చేయాలో తెలియలేదు. అందుకే మనకి హిహి అని నవ్వుకోవడానికి ఆస్కారంగా నిలబడ్డారు. తద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి పరిస్థితులు మనలో ఏర్పాటు చేయబడితే దేవుడు మనల్ని చూసి అపహాస్యం చేస్తాడు, దైవజనుడు కూడా పక్కెళ్ళి నవ్వుకుంటాడనే విషయాన్ని మనం ధ్యానం చేయాలి. అలా జరిగింది. మాంసం విషయంలో బుద్ధులు బయట పెట్టుకున్నారు, నీళ్ళ విషయంలో బుద్ధులు బయట పెట్టుకున్నారు, అన్ని విషయాల్లో బుద్ధులు బయట పెట్టుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఆజ్ఞలు కట్టడల విషయంలో పరిధిలో నిలబడలేదు. అందుకే వారి జీవితంలో వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేదు. వాగ్దానం ఏది వారి జీవితంలో నెరవేరలేదు. ఈరోజు కూడా దానినే సంకేతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆ దినాన దేవుడు ఏర్పాటు జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులకు సాదృశ్యంగా ఉన్నాం. ఈ లోకయాత్రలో ఆ పరము కానాను చేరే లోపు మనకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, ధర్మం ఇచ్చాడు, అంతటినిచ్చాడు. వాటన్నిటి విషయంలో కూడా మనకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి. ఈ చేదు అనుభవం దేవునికి తెలియకుండా వచ్చిన అనుభవం కాదు. ఈ మారా అనుభవం దేవునికి తెలియకుండా వచ్చిన అనుభవం కాదు. ఎందుకంటే ఆ మార్గములో దేవుడే అణుస్తాడు.
అమార్గములో దేవుడే చేదు అనుభవాలను మన కొరకు సిద్ధపరుస్తాడు. ఎందుకు సిద్ధపరుస్తాడంటే ఆయన చేదు అనుభవాలను సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఆ చేదు అనుభవాల విషయంలో మన హృదయము ఎలా ఉందో తెలుసుకోవడానికి. మన హృదయం దేవుని వాక్యానికి, దేవునికి అనుకూలంగా ఉందా, అనుకూలముగా అనబడే ప్రతికూలంగా ఉందా అని తెలుసుకోవడానికి. ఎందుకు తెలుసుకుంటే అనుకూలంగా ఉంటే వాగ్దానాలు నెరవేర్చడానికి, ప్రవచనాలు నెరవేర్చడానికి, ప్రత్యక్షతలు నెరవేర్చడానికి, అననుకూలంగా ఉంటే త్రోసేయడానికి. అననుకూలంగా ఉంటే త్రోసేయడానికి. అబ్రహాము జీవితంలో నుండి ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూడండి అమ్మా, ఆ సంగతులు జరిగిన తర్వాత, ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. పరిశోధన, పరీక్ష, అనచడానికి, మారానుభవం, కష్టం, శరీరానికి మానసికమైనటువంటి రుగ్మత. జాగ్రత్తగా వినండి. శరీరానికి మానసికమైనటువంటి రుగ్మత దేవుని కనుసైగల్ల లేదా? చెప్పండమ్మా. అసలు మామూలుగా దేవుడు అబ్రహామును ఎందుకు పరిశోధన చేయవలసి వచ్చిందో తెలుసా? అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎందుకు పరిశీలన చేయవలసి వస్తుంది, పరీక్షించవలసి వస్తుంది, అనచవలసి వస్తుంది, మారానుభవాల గుండా నడిపించవలసి వస్తుంది, శ్రమల పాలు చేయవలసి వస్తుంది, మానసికమైన రుగ్మతలు పుట్టించవలసి వస్తుంది అంటే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనుక. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, అబ్రహామా నీవు నేను చూపించు దేశమునకు రావాలి, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా. మొట్టమొదటగా అబ్రహాముని ఏర్పాటు చేసుకున్న దేవుడు అబ్రహాముకు ఆశీర్వాదపు వాగ్దానాలను అనుగ్రహించాడు. ఆశీర్వాదపు వాగ్దానాలు అనుభవించాలంటే అబ్రహామును దేవుడు అణచాలి. అబ్రహాము హృదయములో ఉన్నది ఏంటో దేవుడు తెలుసుకోవాలి. అందుకు అబ్రహామును మారా అనుభవము గుండా దేవుడు నడిపించాడా లేదా అంటే, అబ్రహాముకి కుమారుడు పుట్టాడు. మరి కుమారుణ్ణే కదా ఆకాశ నక్షత్రాల వలెగా, ఇసుక రేణువుల వలె ఆశీర్వదించాలి. అబ్రహాము వలన సంతానమే కదా దేవుని యొక్క సంతానం. మరి పుట్టేస్తే ఆ వాగ్దాన ఫలం పొందేసుకున్నట్టేనా? మరి ఆ వాగ్దాన ఫలం డిక్లేర్ చేయబడాలి కదా. డిక్లేర్ చేయబడాలి కాబట్టి వాగ్దాన ఫలాన్ని అబ్రహాము అనుభవించాలి. కాబట్టి అబ్రహాముకి పరిశోధన వచ్చింది. హల్లెలూయా. దేవుడు పరీక్ష అబ్రహాముకి వచ్చింది. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా నీకొక్కడైనటువంటి నీ కుమారుణ్ణి మొరియా పర్వతాలలో ఒక పర్వతమైనటువంటి పర్వతము యొద్దకు తీసుకుని వెళ్ళి దహన బలిగా నాకు అర్పించు. అక్కడ రాయబడిన మాట, అబ్రహాము తెల్లవారినప్పుడు ఇస్సాకును, కట్టెలను, 2 పనివాళ్ళను, గాడిదను వెంటబెట్టుకుని 3 దినములంత ప్రయాణము వెళ్ళి 3వ దినమందు అక్కడ నిలిచి ఉన్నాడు. కుమారుడు మాట్లాడుతున్నాడు, నాన్న కట్టెలున్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, బలిపశువు ఏది? దేవుడు చూసుకుంటాడు నాన్న, నువ్వు మాత్రం వచ్చేయి. దహన బలి అంటే మాటలు కాదండి. కత్తెత్తాలి, శిరఛేదన చెయ్యాలి, కట్టెలు పేర్చాలి, నిప్పు పెట్టాలి, దహించాలి. అబ్రహామును దేవుడు దహన బలికి సిద్ధపరచమంటే దేవుని మాటను బట్టి అబ్రహాము దహన బలి కొరకు కుమారుణ్ణి సిద్ధపరుచుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కత్తెత్తాడు. దేవుడు అన్నాడు, అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, నీకొక్కడైనటువంటి నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక ఇందును బట్టి నేను నీ హృదయంలో ఉన్నది ఏంటో తెలుసుకున్నాను. ఏంటంటే నీవు దేవునికి భయపడువాడవా. హల్లెలూయా. ఆ చేదు అనుభవాన్ని పంపించింది ఎవరు? అణిచింది ఎవరు? కృంగదీసింది ఎవరు? మానసికమైన రుగ్మతను కలిగించింది ఎవరు? ఈ రోజున క్రైస్తవులకి అది అర్థం కాక చేదు అనుభవం వచ్చేటప్పటికి
దేవుని మీద పట్టు లేక, దైవజనుడు చెప్పిన మాటలు గ్రహించుకోలేక దైవజనుని మీద కోపమే, దేవుని మీద కోపమే. ఎందుకు కోపము దైవజనుని మీద అంటే, పాస్టర్ గారండి ప్రవచనం చెప్పారు కదండి, నెరవేరలేదటండి. వాగ్దానం చెప్పారు కదండి, నెరవేరలేదటండి. మరి కుమారుని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, ఆకాశ నక్షత్రాల వల్ల ఇసుక రేణువుల్లా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఆ ఆశీర్వాదానికి ముందు అణచడానికి చేదు అనుభవాన్ని పంపించలేదా? పంపించినప్పుడు అబ్రహాము ఇశ్రాయేలీయుల లాంటివాడైతే ఏం చేస్తాడో చెప్పనా? ఇమేజ్ చేసుకుందామా? తండ్రి, మొట్టమొదటిగా ఇది నీ స్వరమేనా? దెయ్యము స్వరమా? యా బాబు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తే మాత్రం నా స్వరం, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్తే మాత్రం నా స్వరం. అందుకని అందరినీ వదిలేసి ఆశీర్వాదానికి పరిగెత్తుకుని వచ్చేసాం. ఇప్పుడేమో అక్కడైనా కొడుకునిమ్మంటే, ప్రభువా ఇది నీ స్వరమేనా? కొంత డౌట్గా ఉంది. ఈ రోజున అలాగే ఉన్నారు. ప్రవచనాత్మకంగానే మాట్లాడుతున్నా, నీకు అనుకూల వచనం వచ్చేటప్పటికి నీవు అనుకూలంగా స్పందిస్తున్నావు, వాక్యం వచ్చి నిన్ను గద్దించేటప్పటికీ అనుకూలంగా స్పందించగా అననుకూలం అయిపోతున్నావు. తద్వారా దైవజనుడి మీద, దేవుడి మీద నీకు కోపం. ఇక నీ జీవితంలో వాగ్దానం ఎలా నెరవేరుతుందో చెప్పనా? ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు ఆయన మార్గాన్ని మార్చడం. నేను చెప్పాను, ఆయన నియమాలు మారవు, ఆయన పద్ధతులు మారవు, ఆయన నైజం మారదు, ఆయన వాక్యం మారదు. ఇది మారనిది. నువ్వు మారితే బాగుపడతావు, లేకపోతే బాగోకుండా పడిపోతావు. చూడండి, ఇప్పుడు చూడండి, అబ్రహాం విషయంలో దేవుడు ఇందును బట్టి నీ హృదయములో ఏముందో, నీవు నా ఆజ్ఞలు గైకుంటావో లేదో నిన్ను అనిచి నీ హృదయంలో ఉన్న తెలుసుకుంటానని ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన మాట మన అబ్రహాము గారి జీవితంలో తెలుసుకున్నాడా లేదా దేవుడు? ఆయన తెలుసుకోవడమే కదా మనకు కూడా తెలియజేశాడు లేదా? తెలుసుకోమని చెప్పాడా లేదా మనల్ని? ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆదికాండము 22వ అధ్యాయము 16వ వచనం. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఆదికాండము 22వ అధ్యాయం 16వ వచనం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలె, సముద్రమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినునందున భూలోకములోని జనములను నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఆ వాగ్దానాన్ని నీ సఫలం చేయగలిగేటువంటి పరిస్థితిలో నీవు విజయాన్ని సాధించు అబ్రహామా. నేను నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదపు ఫలాన్ని పొందుకోవడానికి నేను నిన్ను పరీక్షించినప్పుడు పరీక్షలో పాస్ అయ్యావు, గెలిచావు. అందుకు నేను నీకు ఇచ్చిన వాగ్దాన ఫలాన్ని డిక్లేర్ చేశాను. కరెక్టా తప్ప? దేవునికి మహిమ కలుగు. మనము దేవుని అర్థం చేసుకోవాలండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని అర్థం చేసుకోలేరు. ప్రవచనాలు చూసుకుంటూ, దర్శనాలు చూసుకుంటూ, ప్రత్యక్షతలు చూసుకుంటూ, ఈ రోజు కాకపోయినా ఈ రోజైనా నేను అలా ఉండనా? దర్శనం ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా నేను నిలబడిపోనా మొలక్కాళ్ళలాగా? ప్రవచనం ఎవరు చెప్పారు? సోనియా అమ్మగారు చెప్పారు. ఎవరు చెప్పారు? ఆనందయ్య గారు చెప్పారు. ఆ దైవజనులు ఏది చెప్పినా కూడా అందరిలో నెరవేరిపోయింది. నాలో నెరవేరిపోద్ది. నువ్వు ముసలింటికలు వచ్చేసి ఈ లోకయాత్ర ముగించినా నీకు నెరవేరదు. ఎందుకంటే పరీక్షలు పాస్ అవ్వలేదు నువ్వు. ఇశ్రాయేలీయులు నీ అణచాలని పరీక్ష పెట్టినప్పుడు మారా నీళ్ళ దగ్గర గెలిచారండి. నీళ్లు లేనప్పుడు గెలిచారండి. ఆహారం లేనప్పుడు, మాంసం లేనప్పుడు గెలిచారండి. అందుకని పరలోకం పంపుతానన్న వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారండి. ఎవరు స్వతంత్రించుకున్నారు తెలుసా? గెలిచిన వాళ్ళు స్వతంత్రించుకున్నారు. అభం శుభం తెలియనటువంటి వారి సంతానం గెలుచుకుంది. వాక్యం సత్యం. అందుకే వాక్యం దగ్గరికి రండి, ఆయన మీ వద్దకు వస్తాడు. ఈ వాక్యం, ఈ మర్మం, ఈ గ్రహింపు ఏమీ తెలియకుండా ఏ రోజుకైనా నేను గెలుస్తాను.
గెలుస్తా గెలుస్తా అంటే ఏం చేశావు నువ్వు? దాని అర్థం ఏంటో చెప్పనా? లాటరీ టికెట్ తీసుకున్నావు. ఈ రోజు కాకపోతే ఏ రోజైనా లాటరీ తగిలేద్ది. మన దేవుడు లాటరీలు తగిలించే దేవుడు కాదండి. ఒకటి చెప్తున్నాను, మన దేవుడు లాటరీలు తగిలించడు. మన దేవుడు నియమాన్ని మార్చడు. ఏ ప్రాసెస్ అయినా లాటరీ తగిలి వచ్చేదు. అంచెలంచెలగా ఆశీర్వదింపబడాలి. ఇప్పుడు దేవుని మార్గములో నడుస్తూ, దేవుని ఆజ్ఞలు నడుస్తూ, భయభక్తులతో నడుస్తూ, కొన్ని పాఠాలు దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకుంటూ, పడిన దేవుని వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపడి లేపబడి సరైనటువంటి రీతిలో నువ్వు నిలబడితే దానికి సంబంధించినటువంటి వాగ్దాన ఫలాన్ని దేవుడు డిక్లేర్ చేసే నిర్ణయ కాలములో జాగ్రత్త. వాగ్దానం ఇవ్వడానికి సమయం, అది డిక్లేర్ అవ్వడానికి సమయం, డిక్లేర్ చేయబడినది నువ్వు పొందుకోవడానికి సమయం. అందుకే ఇస్సాకు పుట్టడానికి సమయం. ఇస్సాకు పెద్దోడైతేనే కదండి పిల్లలు పుడతారు. ప్రతిదానికి సమయం. ఈ రోజున క్రైస్తవులకి సమయంతో పని లేదు. ఈ రోజున క్రైస్తవులకి దేవునితో పనిలే. ఈ రోజున క్రైస్తవులకి వాక్యంతో పనిలే. ఈ రోజున క్రైస్తవులకి సహవాసంతో పనిలే. ఈరోజు క్రైస్తవులు నేను ఎలా ఉంటే అలా ఉంటా. దేవుని వాక్యం ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా నేను ఉంటా. దున్నపోతు మీద వర్షం కురిసినట్టు నేను ఉంటా. నువ్వు ఉండు, ఆయన కూడా ఉంటాడు. నువ్వు ఉండు, ఆయన కూడా ఉంటాడు. నువ్వు తగ్గు, దేవుడు దిగొస్తాడు. నువ్వు అనుకూలంగా ఉండు, దేవుడు అనుకూలంగా ఉంటాడు. నువ్వు ప్రతికూలంగా ఉన్నావా, దేవుడు ప్రతికూలమైపోతాడు. దేవుని వాక్యాన్ని బట్టి నేను ప్రవచనాత్మకంగా ఈ మాటను వివరిస్తున్నాను. అందుకే క్రైస్తవ సమాజంలో చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నారు. అందుకే అలాంటి వాళ్ళని బట్టి దేవుని నామానికి మహిమ కలగట్లేదు. చాలామంది ఆత్మ సంబంధంగా దేవుని జ్ఞానం లేక ఇతరులతో మాట్లాడవలసి వస్తే ఏం మాట్లాడుతున్నారంటే, మా దేవుడి దగ్గర రా స్వస్థపరుస్తాడు, మా దేవుడి దగ్గర అది చేస్తాడు, ఇది చేస్తాడు. నీకే దేవుని కొరకైన అవగాహన లేకపోతే నీవేం చెప్తావు? ఏం చెప్తావు? ఇలాగే అంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి చచ్చిపోబోతున్న వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు చచ్చిపోతే నీ అజ్ఞానం అంటే ఇలాగైపోద్దండి. మా దేవుడి దగ్గరికి వస్తేనండి పూరుగుడుసులు ఉన్నావా, ఎత్తబడిపోతావు. ఎక్కడికే పైకా బిల్డింగ్. రెండో రోజు ఏమంటాం? బంగారం కొనుక్కుంటాం. ముందే వచ్చేస్తాడు దేవుడు. నేను అంటున్నాను, దేవుడి దగ్గర తిప్పలో, దేవుడి దగ్గరకు వచ్చావంటే అగ్నితో చెలగాటం, ముళ్ళబాట, ఇరుకు మార్గం, సాఫీగా ఉంటాను అనుకోకో. దేవుడు అనుస్తాడు. అణపబడినటువంటి స్థితిలో సంతోషిస్తా. ఆ సంతోషం ఎవరివ్వలేనిది. దానిలో దేవుడిచ్చేటువంటి విజయం ఎవరికి దక్కనది, నీకు మాత్రమే దక్కేది. ఇదండి క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఆశీర్వాదము, దీవెన, నిండు నెమ్మది, సమాధానం, సౌఖ్యం, సుఖజీవన, దీర్ఘాయుషు కాదండి. దేవుడు చెప్తున్నాడు 28వ ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో, ఇదిగో నీవు నా బిడ్డవు కనుక నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కనుక నా యొద్దకు వస్తే నీకు ఆజ్ఞలుంటాయి, కట్టడలుంటాయి, న్యాయ విధులుంటాయి, నిబంధనలుంటాయి. వాటి ప్రకారముగా నువ్వు బ్రతికావా, ప్రతికూలతలో కూడా నీకు ఆశీర్వాదమే. ఆ విషయములో నీవు పడ్డావా, నీకు శాపమే. మన దేవుడు న్యాయవంతుడండి. అందుకే మన దేవుడు వేలు తెలియపరుస్తున్నాడు, మన దేవుడు మార్గాన్ని తెలియపరుస్తున్నాడు. అబ్రహాము గెలిచాడు. అబ్రహాము యొక్క సంతానం ఆశీర్వదింపబడింది ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె. అబ్రహాముకు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము అబ్రహాము పక్షముగా దేవుడు నెరవేర్చాడంటే దానికి కారణం ఏంటంటే అబ్రహామును అనిచ్చాడు. అబ్రహాము హృదయములో ఉన్నది తెలుసుకున్నాడు. అబ్రహాము గెలిచాడు. అబ్రహామును దేవుడు గెలిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదండి వాక్యం అంటే. రెండవ సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 17, 18, 19. 17, 18, 19. వానికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడిను. వారు సంకెళ్ళ చేత తన కాళ్ళు నొప్పించిరి, ఇనుమ తన ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించెను.
పరిశోధించెను. పరిశోధన. చూడండి, యోసేపు మనందరికీ తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే యోసేపు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి అనుభవం కలిగిన వాడు. అబ్రహాము దేవుని చేత ఏర్పాటు చేయబడిన అనుభవం కలిగిన వాడు కాబట్టి అబ్రహాము మీద దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆ అబ్రహాముకు దేవుడు ఆశీర్వదిస్తా అనే వాగ్దానాన్ని ఇచ్చాడు. అలాగే యోసేపు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు కాబట్టి యోసేపుకు కూడా దేవుడు, యోసేపా రాబో రోజుల్లో నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ అన్నదమ్ముల మధ్యలో, నీ తల్లిదండ్రుల మధ్యలో, నీ అనబడినటువంటి వారి మధ్యలో నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను హెచ్చిస్తా, నీ కొమ్మును హెచ్చించి నిన్ను సింహాసనం ఎక్కిస్తా. ఇది క్లియర్గా యోసేపుకు దేవుడు చెప్పినటువంటి మాట. అది ప్రవచనంగా తీసుకోవచ్చు, వాగ్దానంగా తీసుకోవచ్చు, అదొక దర్శనంగా తీసుకోవచ్చు, అదొక ప్రత్యక్షతగా తీసుకోవచ్చు. వెంటనే జరిగిపోయిందా అంటే వెంటనే జరిగిపోలే. అతని జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే అతనిని అణిచాడు దేవుడు. మారానుభవాలు అతని జీవితంలో సంభవించాయి. ఏంటి ఆ మారానుభవం అంటే, మనం ఫస్ట్ నుంచి కూడా అతని జీవితం మనకు తెలుసు. ఒక పర్టికులర్గా ఒక సందర్భాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు చూడండి, సంతోషదాయకంగా బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకులో అన్నదమ్ములే విరోధులైపోయారు, అన్నదమ్ములే శత్రువులైపోయారు, అన్నదమ్ములే కక్షగట్టారు, అన్నదమ్ములే చంపాలని ప్రయత్నం చేశారు. గుంటలో పడిపోయాడు. దేవుని మహాకృపను బట్టి గుంట నుండి ఇష్మాయేలీలకు అమ్మబడ్డాడు. ఇష్మాయేలీల ద్వారా ఐగుప్తు దేశంలో ఫరో హస్తాల్లో పడ్డాడు. అతనికి జీవితం చాలా అద్భుతంగా, ఆనందదాయకంగా, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసము, శరీరానికి ఒక వ్యక్తికి అవసరమైనవన్నీ కూడా ఏ లోటు లేకుండా అతని జీవితానికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఆ సమయంలో ఒక మారా అనుభవం, అణపబడగలిగేటువంటి అనుభవం అతని యొక్క జీవితంలో మనం ఒక అనుభవాన్ని మనం సందర్భాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. ఎంతవరకు వచ్చిన అనుభవాలు చేదు అనుభవాలే, వాటన్నిటిలో కూడా జయించాడు. ఇప్పుడు వచ్చినటువంటి ఒక అనుభవాన్ని మనం ధ్యానం చేసుకుంటే, పొతిఫర్ తను భోజనం చేయడం తప్ప తనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో, ఒక మాట మీకు చెప్తానే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాక్యంలో విమర్శలు వస్తున్నాయి కదండి. వీటిని ఏ విమర్శలు అంటాను తెలుసా? పనికిమాలని విమర్శలు అంటాను నేను. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను బ్యాంక్ బ్యాలెన్స్ అన్నాను అనుకో, సపోజ్ వాళ్ళకి వాక్యాన్ని వదిలేసి, బ్యాంక్ బ్యాలెన్సా, బ్యాంకులే లేవు ఎందుకండి ఆ చెత్త, మనకు అర్థం అవ్వడం కోసం మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మనం ఈ రీతిగా ధ్యానం చేసుకుంటాం. వాడు పనికిమాలినోడు కాబట్టి, గ్రహింపులేనోడు కాబట్టి, గ్రహించుకోడు కాబట్టి, దేవుడేమో పులుసున పిండి కోసం మాట్లాడుతుంటే ఇతడో ప్రాస్టరే దేనికోసం అంటే రొట్టెలు తెచ్చుకోలేదని. ఎందుకు వచ్చిందంటండి తికమకలో. ముందు నోరు మూసుకొని కళ్ళుతో చూస్తే మొత్తం అందులో శవరే అర్థమవుద్ది. ఈ రోజుల్లో తగుదనామా అంట బయలుదేరారండి ఇలాంటి వాళ్ళు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాక్యం లేదంట. అదేంటో నాకు అర్థం అవ్వలేదు. వాక్యమైన దేవుడు ఆయనతో మాట్లాడుతుంటే ఎందుకు ఈ చెత్త? ఇప్పుడు చూడండి, పర్లేదు, మనకి అనుకూలంగా మనకు అర్థమయ్యేలాగా చేసుకుందాం. గోద్రేజ్ బీరువాలు లేవండి, బ్యాంక్ బ్యాలెన్స్లు లేవండి అనకండి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసు. గోద్రేజ్ బీరువాల్లో బంగారం కానీ లాకర్స్లో పెట్టింది కానీ అంతా కూడా ఎవరికి తెలుసు? యోసేపుకే తెలుసు. యోసేపు యొక్క పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడిగా దేవుడు తనకిచ్చినటువంటి అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా యథార్థంగా నిలబడితే ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడండి ఆ కుటుంబంలో. ఇంకా టోకా లేదండి ఎవరికి. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అయ్యయ్యో ఈ పూట భోజనం ఉంటుందా లేదా, ఈ రోజు నాకు వస్త్రాలు ఉంటాయి లేదా, లేదండి. తన జీవితం చాలా అత్యున్నతంగా ఉంది. బానిసగా లేడు, పేరుకు బానిసే కానీ పొతిఫర్ కంటే గొప్ప స్థానంలో ఉన్నాడు. అటువంటి టైంలో పొతిఫర్ భార్య అతని మీద చెడు దృష్టి కలిగి ఉంది. ఆ చెడు దృష్టిని మాటి మాటికి చెబుతోంది, మాట్లాడుతోంది. అప్పుడు అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మా
నా యజమానుడు భార్యవు గనక నీ మీద నాకు అధికారం లేదు. నా యజమానుడు అన్ని నా హస్తాలకు అప్పగించాడు, నీవు ఆమె భార్యవు గనక నేను నా హస్తాలకు అప్పగించలేదమ్మా. ఏదేమైనా నా దేవునికి విరోధముగా నేను దుష్కార్యం చేసి పాపాన్ని నేను మూట కట్టుకోలేను. పాపం చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కడుపు నిండా ఆహారం ఉంది, కట్టుకోవడానికి మంచి వస్త్రం ఉంది, అద్భుతమైనటువంటి హోదాలో నేను నిలబడ్డా, ఇది కాలదనుకుంటే నా బ్రతుకు ఏమైపోతుందో అని అతడు ఏమాత్రం వెనకక తగ్గలేదు. కానీ తన దేవుణ్ణి బట్టి, తన దేవుని ఎదుట, తన దేవుని పరిధిలో దేవుని గెలిపించేలాగా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు మనం చాలా అందంగా మాట్లాడేసుకుంటాం, పారిపోయాడు. ఏమన్నా అతను ఇక్కడికి వచ్చేటప్పటికండి ఒంటి మీద వస్త్రం లేకుండా వచ్చాడండి. అతనికి ఆహారం, ఆకలి యొక్క బాధ ఏంటో తెలుసు, చలి ఏంటో అతనికి తెలుసు, ఎండేంటో అతనికి తెలుసు, కష్టమేంటో, నష్టమేంటో, ఇరుకేంటో, అన్నదమ్ముల్ని తండ్రిని కూడా కోల్పోయిన ఆ విధమైనటువంటి రుగ్మత ఏంటో, మానసికమైన రుగ్మత, తన తమ్ముడు కొరకైన మానసికమైన రుగ్మత, తన తండ్రి కొరకైన మానసికమైన రుగ్మత, ఒత్తిడి. అయ్యో నా రక్త సంబంధులు నన్ను చంపేటువంటి స్థితికి ఒడిగట్టారే, అయ్యో నా అన్నదమ్ముల యొక్క స్థితి ఏంటి దేవుని విషయంలో. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లోంచి వచ్చినవాడు. కానీ ఆ సమయానికి ఆ పరిస్థితులన్నీ కనుమరుగైపోయాయి. ఒక నిర్దిష్టమైనటువంటి స్థానములో కష్టాలు లేని, కన్నీళ్లు లేని, బాధలు లేని, దుఃఖము లేని, బెంగలేని, చీకు లేని, చింత లేని, మానసికమైనటువంటి ఇబ్బందులు, శరీర సంబంధమైన ఇబ్బందులు లేనటువంటి ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నటువంటి వ్యక్తి యోసేపు. ఆ కంఫర్ట్ జోను అనుకోకుండా వచ్చినది కాదు. ఆ కంఫర్ట్ జోన్ను తానే చిదిమేసుకున్నాడండి చేతులతో. అర్థమవుతుందా? ఒకసారి అర్థం చేసుకోండి. అనుకోకుండా ఏదో వచ్చి అతను గెంటేయడం కాదు, అతనే నాకు ఇంక కంఫర్ట్ జోన్ కంటే నాకు డేంజర్ జోనే బెటర్. ఎందుకంటే నా దేవుని ఎదుట నేను పాపము చేయకుండా, దుష్కార్యం చేయకుండా, నా దేవునికి దూరం అయిపోకుండా డేంజర్ జోన్లోనైనా నేను దేవునికి దగ్గరగా ఉండడమే నాకు కావాలని చేతుల చిదివేసుకున్నాడండి కంఫర్ట్ జోన్ని. అదండి సాహసం. ఎవరి కొరకు? తన కొరక, తన తల్లిదండ్రుల కొరక, రాబోయే ఆస్తి కొరక, ఏమి జరుగుతుందో తనకు తెలియదు. ఫుట్పాత్ మీదకి వెళ్ళిపోతాడండి. పోతీఫర్ తలుచుకుంటే జైల్లో పెట్టి కుమ్మిస్తాడో. ఇనుము అతన్ని బాధించింది, సంకెళ్ళు బాధించాయి. కష్టాల కొలిములోనికి ఇష్టంగా వెళ్ళిపోయినాడండి యోసేపు. ఎందుకు? నా దేవుడు నాకు కావాలి, నా దేవుడు పరిధిలో నేను ఉండాలి, నా దేవుడు ఆజ్ఞ, కట్టడ, న్యాయ విధి అనబడి నిబంధన అంతటిని నా ప్రతికూల పరిస్థితుల్లో కూడా పట్టుకోగలగాలి. నాకు కలిగిన దాన్ని నేను గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడు? మారా అనుభవములో సహితం, అణపబడ అనుభవంలో సహితం. ఈ రోజుల్లో దేవుని బిడ్డలకు సహనం లేదు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలకు ఓపిక లేదు, ఓర్పు లేదు. దేవుడు అంటున్నాడు, సహించువాడు ధన్యుడు. యోబు సహనం గురించి మీరు ఆలోచించుతురా? అతను వంటి కనికరం, జాలి కలిగినటువంటి వాడు లేడు. అతడు సహనం కలిగి ఉన్నాడు, ధన్యుడయ్యాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. యాకోబు పత్రికలో రాయబడింది ఆ మాట. పేతురు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు. అదే యోబు పత్రికలో, శోధింపబడిన మీదట నేను స్వర్ణంగా మారిపోతా. హల్లెలూయా. ఈ దినాన దేవుని బిడ్డలకు పరిశోధనలో నిలబడగలిగేటువంటి సత్తా లేదు. అవునన్నా కాదన్నా? ఏదైనా ఒక పరిస్థితి వస్తుంటే నోటి మాటలు జారిపోతున్నాయి, ప్రవర్తన అంతా చేజార్చుకుంటున్నారు, పరిస్థితులు చేజార్చుకుంటున్నారు. దేవా నీ పరిధిలో నుండి తప్పకూడదు ప్రభువాని కాదు ఏడవడం. పరిధిలో నుండి తప్పిపోయి మతి తప్పి ప్రవర్తించి ఏడుపు. ఏ ఏడుపు? అర్థం పర్థము లేనటువంటి ఏడుపు. దేవుని పాదాల ఏడుస్తున్నది ఈ దినాన క్రైస్తవ సమాజం.
ఇదే నాన్న క్రైస్తవ సమాజం. అర్థం పర్థము లేనటువంటి ఏడుపు, ఫలము లేనటువంటి ఏడుపు, పనికి రానటువంటి ఏడుపు, దేవునిని కదిలించలేనటువంటి ఏడుపు, దేవుని బుడ్డులో దాచబడినటువంటి ఏడుపు, కవిలలో వ్రాయబడినటువంటి ఏడుపు, పనికి మాలిన ఏడుపు. ఎందుకు? సహనం లేక, దేవుని వాక్యాన్ని అప్లై చేసుకోలేక, దేవుడు జయిస్తే జీవకిరీటం ఇస్తాడని తెలియక, దేవుని వాక్యంలో ఉందా నీకు ఆకలి కలుగజేసి నిన్ను అనిచ్చి అద్భుతంగా అదే ఆకలిని తీర్చగల దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. ఏ కుమారుడు విషయంలో పరిశోధన చేశాడో, అనిచాడో, అదే కుమారుడు విషయంలో అద్భుతంగా ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణు వలె ఆశీర్వదించిన దేవుడు నీ దేవుడు. నీకు చాలిన దేవుడు. దేవుని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకో, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బాహువుని, దేవుని యొక్క ప్రభావాన్ని తక్కువ చేయకో. నీవు కలిగి ఉన్న దేవుడు పనికి మాలినవాడు కాదు, అత్యుత్తుడు. నీవు దేవుని వైపుకు తిరిగితే ఆయన నీ వైపుకు తిరగగలడు. నీవు దేవుని కొరకు నిలబడితే ఆయన నీ కొరకు నిలబడి నిన్ను నిలబెట్టగలడు. అద్భుతాలు నీ పక్షంగా చేయగలడు. ఆకాశము నుండి మన్నాను కురిపించడం అద్భుతం అండి. అలాగే నీ జీవితంలో ఏ విషయంలో నీవు పరిశోధింపబడుతున్నావో ఆ విషయంలో సహనం కలిగి కాచుకుంటే, దేవుణ్ణి గెలిపిస్తే, దేవుణ్ణి మెప్పిస్తే, అదే విషయంలో అదృశ్య సహాయాన్ని, అద్భుతాన్ని పరలోకములో నుండి నీ యొద్దకు, నీ కౌగుటి యొద్దకు చేర్చగల సమర్థుడు నీ దేవుడు, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు. యోసేపు తన జీవితంలో ఆ అణపబడేటువంటి పరిస్థితుల్లో దేహి అంటూ దేవుణ్ణి గెలిపించాడు. గెలిపించిన మాట ఏంటో తెలుసా? ఆ మాట చూపిస్తాను చూడండి. ఆదికాండం 39:7. అటు తరువాత అతని యజమానుడి భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ఎప్పుడైతే అన్నాడు అప్పుడే డిక్లేర్ చేశాడు దేవుడు. ఎప్పుడైతే గెలిచాడో, ఎప్పుడైతే అణిచినప్పుడు తన హృదయంలో ఉన్నది ఏంటో దేవునికి తెలియపరిచాడో. ఏంటి? నా దేవుడే ప్రథముడు, నా దేవుడే నాకు కారణ జన్ముడు, నా దేవుడే నాకు ఉనికి, నా దేవుడే నాకు చరణం, నా దేవునితోనే నా బ్రతుకు. మరుక్షణం నా బ్రతుకు ఏమైపోతుందో నాకు తెలియదు, కానీ నా బ్రతుకుతో నా తోడై ఉన్న నా దేవుడు నాకుంటే చాలు. ఎస్, గెలిపించాడండి దేవుణ్ణి. అప్పుడే దేవుడు డిక్లేర్ చేశాడు. అబ్రహాము జీవితాన్ని బట్టి మనం ధ్యానం చేస్తే అప్పుడే డిక్లేర్ చేశాడు. అందుకే అక్కడ నుండే సింహాసనం ఎక్కాడు. ఎక్కడ నుండి? అక్కడ నుండే. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, నీకు ఇచ్చిన ప్రవచనం, నీకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, నీకు ఇచ్చిన దర్శనం, అది నెరవేరాలంటే నీకు మారానుభవం రావాలి. ఆ మారానుభవంలో నువ్వు పాస్ అయ్యావంటే దేవుడు నీకు డిక్లేర్ చేయాలి, నిన్ను ఆ ప్రత్యక్షతలో నిలపాలి. ఒక్కసారి గ్రహించుకో. ఎప్పటి వరకు నీకు ఇచ్చిన వాగ్దానానికి, ప్రవచనానికి, ప్రత్యక్షతకి నీకు మారానుభవాలు వచ్చాయా రాలేదా? ఇలాంటి ధ్యానం చేసుకుందాం. మనం వస్తే మనము గెలిచామా, ఓడామా? ఒకవేళ మనం ఓడిపోతే నేను నీతో చెప్తున్న మాట, దానిని విడిచిపెట్టే. దేనిని చెప్పరా అంటే అర్థం అవ్వలేదు. నేను చెప్పింది అర్థం అవ్వలేదా? ఈ రోజున దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం ఏంటో తెలుసా? పశ్చాత్తాపడు. ప్రభువా, ఈ విషయంలో నేను ఎలా ప్రవర్తించాను, ఈ విషయంలో నేను ఎలా చేశా, ఈ విషయంలో నేను ఎలా ఉన్నా, ఈ విషయంలో నేను జయించలేకపోయాను, ఈ విషయంలో నిన్ను గెలిపించలేకపోయాను, అపవాదికి అప్పగింపబడ్డా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, గ్రహించుకున్నాను. ప్రభువా, నీవిచ్చిన వాగ్దానం నా నుండి త్రోసేకు.
నీ వాగ్దాన ఫలాన్ని నేను అనుభవించాలి. నీ వాగ్దాన ఫలం అనుభవించినట్లుగా నన్ను నీ ఆత్మతో నింపి నడిపించు ప్రభువా. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను కాలదన్నుకోకూడదు, కృపను కాలదన్నుకోకూడదు. కృపను కాలదన్నుకున్న వాళ్ళు పశ్చాత్తాప పడనందున కృపను కోల్పోయారు. కృపను కాలదన్నుకున్న వాళ్ళు దైవవాక్యము చేత పశ్చాత్తాప పడినందున కృపలో నిలిచి ఉన్నారు. సంసోనుతో సహితం, దావీదుతో సహితం ఎంతోమంది తమ జీవితంలో ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప. ఇదండి కృప అంటే. ఏదండి కృప అంటే? ఇదండి కృప అంటే. మన వాగ్దానాలను మనం కోల్పోకూడదు, మన దర్శనాన్ని మనం కోల్పోకూడదు, మన ప్రత్యక్షతను మనం కోల్పోకూడదు. ఇప్పుడు జయించుకుంటూ 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 వెళితే ఆ అసలు సిసలైన వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. ఇప్పుడు అపజయపాలైపోతే దాని పేరెత్తడానికైనా నీకు ఆస్కారం లేదు. నీ భ్రమ మాత్రమే, భ్రమ మాత్రమే. నేను చెప్పాను చూడండి, మనిషిని దేవుడు అలుస్తాడు. ఎవరికి అప్పగిస్తాడు? సాతానుకి అప్పగిస్తాడు. యోబు అనపబడ్డా లేదా? మానసికమైన ఒత్తిడండి అతనికి. యోబుకి మానసికమైన ఒత్తిడి. దేవుని ఏర్పాటులో ఉన్నవాడు యోబు. దేవుడు అనుకున్నాడు, యోబా నిన్ను రెండంతలుగా ఆశీర్వదించాలనుకుంటున్నాను యోబా, సంఘానికి సమాజానికి నిన్ను మాదిరిగా నిలబెట్టాలనుకుంటున్నా. నీ సహనాన్ని సంఘము ఎర్రగాలి, గుర్తెరగగలగాలి. నీలో ఉన్న కనికరాన్ని, జాలిని, నీలో ఉన్నటువంటి ఓర్పును సంఘానికి నేర్పాలి. ఎందుకంటే నువ్వు ప్రాణాత్మ దేహాలతో ఉన్నావు. సంఘస్థులు అనబడే నా బిడ్డలు కూడా ఎలా ఉన్నారు? ప్రాణాత్మ దేహాలతో ఉన్నారు అని మనందరికీ సంకేతం ఇవ్వడానికి, మనందరిని ఉద్ధరించడానికి దేవుడు ఆ దినాన ఏర్పాటులో ఉన్నటువంటి యోబును అణిచాడు. యోబును అణిచి యోబు హృదయంలో ఉన్నది తెలుసుకోవాలని యోబును అణిస్తే సాతానుగాడు రంగంలోనికి దిగాడు. దేవుడు ఎప్పుడు అలాంటి చెత్త పనులు చేయడండి. ఉన్నాడు, చెత్తను కూడా వాడుకోవాలి మనం ఒకసారి. అవునండి, పాలుని ఎంత బాగా కాపాడుకుంటామో మనం. అయ్య బాబా పాలు ఇరిగిపోతాయేమో, ఎక్కడెట్టేయాలి? ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. లేకపోతే ఇరిగిపోయేలా ఉంటే కాసేసి అందులో చిటికెడు సోడా వేసి మన అందరూ తీసుగా ట్రిక్ వేసేసి తోడెట్టేయాలి. అవునమ్మా, పాలు ఇరగకూడదా? ఇరగకూడదు కదా. పన్నీరు కూర వండాలి. నువ్వు చెప్పండి అమ్మా, పన్నీరు కూర వండాలి. పరిగెట్టుకుని పాల్ని ఏం చేసావు? ఇరగొట్టు. పనిగట్టుకుని ఇరిగిపోతే బాధపడిందాను నువ్వే. ఇప్పుడేమో ఇరగొట్టుకోవడానికి బాధపడుతున్నావా? ఇరగాలంతే. ఎలా విరగొడతావు? దీన్ని వేసి ఇరగొట్టేస్తాంలే మనం మొత్తానికి ఇరగొట్టేసాం. విరిగిన తర్వాత ఏమైంది? అది పన్నీరు చెట్లకి కాద్దండి, పుట్టలో దొరుకుద్దండి. పన్నీరు కూర ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా? పన్నీరు తింటున్నప్పుడు ఎంత రుచి అనిపిస్తుందో తెలుసా? ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఆ పన్నీరు మనమే ఇరగొట్టుకున్నాం. ఒకప్పుడు పాలని ఇరగొట్టుకోవడానికి ఇష్టపడలేదు, కానీ పన్నీరు కూర చేయడానికి ఇరగొట్టుకున్నామా? ఏమైంది అప్పుడు? అద్భుతమైనటువంటి పన్నీరు కూరగా వేరే విధానంలో, వేరే కోణంలో అది మనకు రుచినిచ్చింది. ఏమిచ్చిందండి? దేవునికి మహిమ కలుగును గాక. నిద్రపోతున్నారు ఎవరన్నా? లేదు కదండి. మనం బంగారం అంట అగ్ని పరీక్షలు ఏమవుద్దంట చెప్పాలి. అగ్ని పరీక్షలు ఏమవుద్దంట? బంగారం కాస్త సువర్ణం అయిపోద్దంట. బంగారంలో ఉన్న అన్నీ కాలిపోయి బూడిదైపోయి అదైపోయి శుద్ధ సువర్ణంగా మార్చబడద్దంట. ఓరు శుద్ధ సువర్ణం కావాలి మనకి. మన మెడల్లో ఉన్న బంగారం తీసుకెళ్ళి అగ్గి అంటే స్టవ్ శుద్ధ సువర్ణం అయిపోవాలి. ఆడికి ఎందుకు ఇవ్వడం? ఎవరికి? కంసాలుడికి ఎందుకు ఇవ్వడం? డబ్బులు దండ. కానీ మనం స్టవ్ హైలో పెట్టేసి దీన్ని పట్టకరతో పట్టుకుని పెట్టేస్తే ఏమవుద్ది చెప్పాలి. నాకు ఇప్పుడు ఏమవుద్దో చెప్పాలి. బొగ్గు అవుద్ది. ప్రాసెస్ ఉంటుందండి. కంసాలి వంటి అగ్ని వంటి వాడు దేవుడు. నీకు నువ్వుగా తగలెట్టేసుకుంటే దాని అర్థం ఏంటంటే సైతాని చేతుల్లోకి వెళ్ళి తగలడిపోయావని అర్థం. కానీ నువ్వు దేవుడి చేతుల్లోకి వెళ్ళి అగ్ని చేత అణిచివేయబడ్డావంటే సువర్ణంగా మార్చబడ్డావని అర్థం.
రెండాట్లకి తేడా ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. నీకు నువ్వే అంటట్టేసుకున్నావు అనుకో. నయోమి తమకు తాము అంటట్టేసుకుంది. ఎక్కడికి వెళ్ళిందండి? రావద్దన్నా వచ్చేస్తున్నాను నాదా అంది. అప్పుడు సైతానుగాడే నాదుళ్లాగా దేవుళ్లాగా కనబడ్డాడు. ఏమైపోయింది? రిక్తురాలైపోయింది. చేదులోనే మిగిలిపోయింది, చేదులోనే మిగిలిపోయింది, చేదులోనే మిగిలిపోయింది. సౌలు చేదులో మిగిలిపోయాడు, కయీను చేదులో మిగిలిపోయాడు, ఇస్కరియోతు యోధా, అబ్రహాము దేవుడి చేతుల్లోకి వెళ్ళి అగ్నితో పరీక్షింపబడ్డాడు. యోసేపు దేవుడి హస్తాల్లో అగ్నితో పరీక్షింపబడ్డాడు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి యోబు. అందరూ చనిపోయారే, అణచబడుతున్నాడు. ఏమి అవ్వకపోయినా మన నోరెంతగా తెరుచుకుంటాం. క్రైస్తవ సమాజం నోరెందుకు తెరిచాడో తెలుసా? ఎంత భక్తి చేశాను దేవా నీకు. ఏం చేసావు నువ్వు? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? నువ్వు రాతి బొమ్మవేనా? నీవు మోగ విగ్రహానవేనా? నువ్వు కళ్ళుండి చూడవా? చెవులుండి వినవా? ముక్కుండి వాసన చూడవా? జ్ఞాపకం చేసుకోవా? ఎంత భక్తి చేసినటువంటి నన్ను విడిచిపెడతావా అన్నాడండి. అబ్రహాము ఇది నీ స్వరమేనంటావా ప్రభువా అన్నాడండి. ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోవును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నోటి మాటతో తన హృదయములో ఉన్నది ఏంటో దేవుని ఎదుట తెలియపరిచాడు. సంఘమా, మనకు మాదిరిగా నిలబడ్డానికి బలహీనమైనటువంటి నీతో నాతో సవాలుగా నిలబడి చెప్తున్నాడు, ఇది నా బ్రతుకు, ఇది నా జీవితం, ఇది నా ఆత్మీయత, ఇది నా సార్థకత. సాతాను గడికి ఇంకా మండింది. ఎవరికి అప్పగించాడు దేవుడు? దేవుడు అలాంటి చెత్త పనులు చేయడండి. సైతాను గడి నేను ఉన్నానంటాడు. ఇందాక మనం ఎరగొట్టుకున్నాం కదా, ఇది ఆడు ఉండాలి. ఎవరు ఉండాలి? సైతాను గడు ఉండాలండి. ఉండకపోతే ఎలాగా? నేనున్నాను అనేవాడు ఉండాలి. సిగ్గులేనోడు ఒకడు ఉండాలి. మనకు సిగ్గు రావడానికి సిగ్గులేనోడు ఒకడు ఉండాలి. ఆ తర్వాత రెండో సందర్భంలో సిగ్గులేనోడు మళ్ళీ వెళ్ళిపోయాడు. వీడికి ఎంత చెప్పినా సిగ్గు ఉండదు కదా. ఇంకొక ఛాన్స్ ఇస్తావా? తన హృదయం అంతా నీ మీదే ఉంది. బయట ఇట్టేశాడు. హృదయంలో ఉన్నది ఏమెట్టాడు బయట? నా దేవుడు గొప్పోడు, ఏదేమైనా దేవుని స్తోత్రం అన్నాడు. ఇంకో ఛాన్స్ ఇస్తావేటి? వాడు హృదయం నా మీద ఉందేమో, బయట ఇట్టుకుంటాడేమో చూస్తాను. దేవుడు అనుకుంటున్నాడు హృదయంలో, ఎన్ని ఛాన్సులు ఇచ్చినా కూడా నావాడే యోబు. హల్లెలూయా, నావాడే యోబు. ఛాన్స్ ఇస్తున్నాను, వెళ్ళు చంపేకు. అందుకు నీకు అధికారం ఇవ్వట్లేదు. ఎందుకు? అన్నదమ్ముల్ని అక్క చెల్లిని అందరినీ చంపేశా కదా, చంపేస్తే పని అయిపోద్ది అనుకుని చేతులు దుడుపుకుని ఓడాడు. అందుకే నీకు చంపడానికి అధికారం లేదు, వెళ్ళు. వెళ్ళాడండి. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు అచ్చంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దరిద్రుని పోలిన అనుభవంలోకి వచ్చాడు. ఎవరండి అసలు యోబు? ధనవంతుడు. ఏ అనుభవంలోకి వచ్చాడు? లాజరు అనబడేటువంటి దరిద్రుడు ఉన్నాడే పరిశుద్ధ గ్రంథంలో, అటువంటి అనుభవంలోకి వచ్చేసాడు. చిల్ల పెంకుతో కోకు కోణానికి కూడా అవ్వలేనటువంటి అనుభవంలోకి వచ్చేసాడు. భార్య చూసి చూసి తట్టుకోలేకపోయి ఆ దేవుణ్ణి దూషించి మరణం అయిపోవయ్యా, ఎందుకయ్యా నీ బ్రతుకు? నిన్ను చూసి నన్ను చూసి నువ్వు ఎందుకు నీ బ్రతుకు? ఏ విషయములో అద్భుతంగా ఉంది నీ బ్రతుకు? ఆహా అన్నట్టుందా నీ బ్రతుకు? ఓహో అన్నట్టుందా బ్రతుకు? చీ అన్నట్టుందా నీ బ్రతుకు? చూడ్డానికి అసహ్యంగానే ఉంది నీ బ్రతుకు. ఆ దేవుడు నువ్వు వదలవు. ఆ దేవుడు ఏం చేశాడు నీకు? ఆ దేవుడు కోసమే కదా బ్రతుకంతా బలులర్పించుకుంటూ ఉన్నావు. ఏం చేశాడు ఆ దేవుడు నీకు? చచ్చిపో, మరణం అయిపో, దూషించు ముందు. ఏ దేవుడైతే ఈ స్థితిని కలుగు చేశాడో దూషించు. ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? దేవుని వలన మనం ఎంతవరకు మేలు అనుభవించాము, అందుకే మనం ఉన్నామా? కీడు అనుభవించతగదా? ఎంతవరకు పైకి దేవుని వలన ఎత్తబడ్డాం, ఇప్పుడు అనపబడడానికి మనము యోగ్యులం కాదా? అడుస్తాడు దేవుడు. అనపబడిన స్తుతించు వాడే ధన్యుడు. మన దేవుడు అనుస్తాడండి. ఎందుకు? నిన్ను నాశనం చేయడానికి కాదు,
శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే దేవుడు అనుగ్రహించు జీవ కిరీటాన్ని పొందుకోవడానికి అనుస్తాడు. ఈ లోకములో ఇంకా 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 నీవు అభివృద్ధిని సాధించడానికి అనుస్తాడు, ఇంకా ఆశీర్వదింపబడ్డానికి అనుస్తాడు, దీవింపబడ్డానికి అనుస్తాడు, ఎంతోమందికి మాదిరిగా నిన్ను పెట్టడానికి అనుస్తాడు, నీ ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అనుస్తాడు, నేను అనేకులకు దీవెనకరంగా నిలబెట్టడానికి నేను అనుస్తాడు. అనిచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్నదాన్ని దేవుడికి తెలియపరచాలి. ఏంటి? దేవానికి స్తోత్రము కలుగునుగాక, దేవానికి స్తుతి కలుగునుగాక. నీ కనుసైగలలో నేను లేకుండా లేను, నా ఈ మారానుభవం నీ కనుసైగలలో లేనిది కాదు. ఏమన్నాడు? దేవుని వలన మనం కీడు అనుభవించతగదా, మేలే అనుభవించాలా? అక్కడ కూడా రాయబడింది. నోటి మాట ద్వారా కూడా యోబు యెహోవా అన్యాయం చేశానా అనలేదు, పాపం చేయలేదు, నిందించలేదు. ఏం చేశాడు దేవుడు? అతడు శోధనకు నిలిచిన వాడై ఆ శోధనలో, ఆ మానానుభవంలో, అనపబడిన పరిస్థితుల్లో ఆ దేవాది దేవుణ్ణి చూసుకుంటూ శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారుదును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారుదును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. అబ్రహాము వెళ్ళే మార్గం ఆ దేవునికి తెలుసు, యోసేపు వెళ్ళే మార్గం దేవునికి తెలుసు, యోబు వెళ్ళే మార్గం దేవుని కనుసైగల్లో ఉంది. నీవు నేను వెళ్ళే మార్గం దేవుని కనుసైగల్లో లేదా? ఆ మారానుభవం దేవుని కనుసైగల్లో లేదా? కుదించబడే, అణిచివేయబడగలిగేటువంటి అనుభవం దేవునికి తెలియకుండా వచ్చిందా? ఆ దేవుడే లేపుతా, ఆ దేవుడే సహాయం చేస్తా. ఏ విషయంలో నువ్వు శోధింపబడ్డావో ఆ విషయంలో అద్భుతమైన సహాయాన్ని పరలోకములో నుండి నీ కొరకు అందజేస్తా అని భరోసా ఇస్తుంటే మనం ఎందుకంటే కాళ్ళు దొక్కోవడం, మనం ఎందుకంటే బాధపడ్డాం? అందుకేనండి భర్తలను కోల్పోయినటువంటి భార్యలు దేవుణ్ణి చూస్తూ బ్రతుకుతున్నారు. శరీర సంబంధమైనటువంటి రుగ్మతలు, మానసికమైన ఒత్తిళ్ళు, ఆర్థికపరమైన ఇబ్బందులు వాళ్లకు దాపరించిన వాళ్ళు శరీర సంబంధమైనటువంటి మేలుకరమైన పరిస్థితులు బట్టే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతికి చూపుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో వస్తాయి లోకంలో, ఎన్నో చేదు అనుభవాలు వస్తాయి, అనపబడతాం. ఒక్కడ తెలుసుకో, శోధింపబడిన మీదట సువర్ణంగా మార్చబడతావు. ఏ విషయంలో శోధింపబడుతున్నావో జయిస్తే దేవాది దేవుడు నీ పక్షముగా అదృశ్య సహాయాన్ని పంపి నీ తలను పైకెత్తి నీ జీవితంలో అసాధారణ కార్యాలు చేసి చూపుతాడు. తద్వారా నీకొచ్చేటువంటి, నీకు ఒరిగేదేంటో తెలుసా? ఈ లోకములో ఫలము, పరలోకములో నీవు ఊహకు మించినటువంటి ఫలము. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, నేను దెబ్బలు తిన్నా, కొట్టబడ్డా, నెట్టబడ్డా, చావుకు అతి సమీపముగా ఉన్నా బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. కానీ ఎందుకు పౌలా ఇంత శ్రమను అనుభవించావంటే, శ్రమను సహించువాడు ధన్యుడు. అపవాది వలన నాకు శ్రమ వచ్చింది, దేవుడు నన్ను పరిశీలన చేశాడు, పరీక్షించాడు. నేను ఎంతగా శ్రమ పడ్డానో, ఎంతగా శ్రమలో నిలుచున్నానో, సహించానో, దేవుణ్ణి ఒప్పుకున్నానో, దేవుడి నామాన్ని పైకెత్తానో, దేవుడు నన్ను చూచాడు. కాబట్టి ఈ రోజున పరలోక రాజ్యములో నా స్థితి ఏంటో తెలుసా? మంచి పోరాటం పోరాడా, పరుగు తుదముట్టించా, విశ్వాసాన్ని కాపాడుకున్నా. పరలోక రాజ్యములో నా కొరకు నీతి కిరీటం ఉంది. గురి యొద్దకు పరిగెత్తా, నియమం ప్రకారంగా పోరాడా, ఏ విషయంలో కూడా వెనక్కున్న మాటిని మరిచా, ముందున్న వాటికి వేగిరపడ్డా. శ్రమ అయినా, కష్టమైన, నిందమైన, హింస అయినా, మరణమైన, మరి ఏదైనా ఎదురొడ్డి నిలబడ్డా. ఎందుకంటే నా దేవుడు ఈ లోకములో నా కష్టానికి ఫలమిస్తాడని తెలుసు, అద్భుతం చేస్తాడని తెలుసు. ఆ లోకములో నా జీవితమును అత్యున్నతంగా ఫలభరితంగా చేస్తాడని నాకు తెలుసు. భక్తులు అనబడినటువంటి వాళ్ళు ఎందుకంటే శ్రమల్లో దేవుడు విడిచిపెట్టలేదు.
ఎందుకంటే శ్రమల్లో సహించారు, ఎందుకంటే శ్రమల్లో జయాన్ని పొందుకున్నారు, ఎంతోమందికి మాదిరిగా నిలబడ్డారు. అదే నా చచ్చేలాగా పౌలును శీలను కూడా కొడితే ఆ చావు బ్రతుకుల మధ్యలో దేవుణ్ణి ఆరాధిస్తే, ఆ శరీర సంబంధమైనటువంటి రుగ్మతల వలన వేదనలతో అతడు దుఃఖపడలేదు, కానీ ఆత్మ సంబంధంగా దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన వారు ఆరాధన చేస్తే అదృశ్య సహాయం పరలోకము నుండి వస్తే అనేకమైన ఆత్మలు రక్షింపబడ్డాయి. దేవుని రాజ్యం కట్టబడింది, అందులోకి ఈ లోకంలో వారికి ఫలము దక్కింది, పరలోకములో కూడా దేవుడు వారికి ఫలభరితంగా నిలబెట్టాడు. మన పౌరసత్వం పరలోకమందుంది. ఈ లోకంలో ఎటువంటి మారానుభవం వచ్చినా, ఎటువంటి అనపబడేటువంటి పరిస్థితులు వచ్చినా కుడి ఎలమక తొట్టిల్లు పోకో, నోటును ఉపయోగించకో, పరిస్థితులను చూసి కాళ్ళు తొక్కుకోకో. ఎవరిని చూస్తావు? పరిస్థితులు మార్చగలిగే దేవుణ్ణి చూడు, దేవుణ్ణి గెలిపించు, హృదయంతో మాట్లాడు, నోటుతో మాట్లాడు, దేవుణ్ణి హెచ్చించు. అద్భుతము డిక్లేర్ చెయ్యబడకపోతే సర్వోన్నతిని దేవుని కుమార్తెనైన నన్ను నీవు నిలబడతా. దేవుని వాక్యాన్ని ప్రవచనాత్మకంగా మిమ్మల్ని ప్రకటించాను, మీకు ప్రకటించాను. ఎవరినైనా చూడండి, ధ్యానాంశంలోనికి రండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం ఒక్కసారి మాట నేను వివరించేసి విడిచిపెడతా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1 నుండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నట్టుకు నేను అణిచి నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎర్రగని మన్నాతో నిన్ను పోషించును. హల్లెలూయా. ఈ దినాన దీనిని నేను పరలోక రాజ్యపు వాగ్దానానికి పోలుస్తున్నాను. దేవుని బిడ్డలుగా మనం అందరూ కూడా పరలోక రాజ్యం ప్రవేశించాలనే కంకణబద్ధులమై దేవుని దగ్గరికి వచ్చాం. కొంతమందికి ఇట్టి జ్ఞానం లేదు. కొంతమంది ఎందుకు దేవుడి దగ్గరికి వస్తున్నారంటే కష్టాలు తీరిపోతాయి, నష్టాలన్నీ తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయి, సమస్యలు తీరిపోతాయి, రోగాలు తీరిపోతాయి, బాధలు తీరిపోతాయి, కష్టాలన్నీ తీరిపోతాయి అని వచ్చారు. దేవుడిని వెంబడిస్తే దేవుడు ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి ఏ కోణంలో ఏ కార్యం చేసి నేను నిలబెట్టాలో దేవుడికి తెలుసు. నువ్వేం సలహా ఇవ్వక్కర్లేదు, ఎక్స్పెక్టేషన్తో రాక్కర్లే. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి మనం ఎందుకు వచ్చాం? ఆయనే మార్గము, సత్యము, జీవం. ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. సహవాసంగా ఎందుకు కూడుకున్నాం? ఆయన వాక్యమే సత్యము, ఆయన వాక్య సారాంశమే సత్యము. ఆయన వాక్య పరిధిలో ప్రతిష్ఠింపబడితే, నిలబడితే మాత్రమే, వాక్యం తెలిస్తే వాక్యానుసారంగా బ్రతకగలుగుతాం, వాక్యానుసారంగా బ్రతికితే మాత్రమే పరలోకం వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. పాస్టరమ్మ గారు సహవాసానికి రాకపోతే పరలోక రాజ్యం వెళ్ళరంటే అలా దూకేకండి మీరు. అందుకే అర్థం చేసుకోండి. సహవాసానికి రాకపోతే వాక్యం తెలియదు. వాక్యం తెలియకపోతే, వాక్యంలో ఉన్న రోషం తెలియకపోతే అప్లై చేసుకోవడం తెలియదు. అప్లై చేసుకోవడం తెలియకపోతే ఏమైపోతావు? పోతావు. ఓ మాట చెప్పనా? ఇంకా ఉందొక్క 5 నిమిషాలని చెప్పనా? టైఫాయిడ్ జ్వరం వచ్చింది. మీకు ఎవరికి రాలేదు, దేవునికి స్తోత్రం, రాకూడదు గాక. ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో కూర్చోవాలి, ఆ ఎండకు వచ్చేస్తుంది మనకి, రాకుండాను గాక మనందరికి. టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. తెలుగులో టైఫాయిడ్ జ్వరం అంటే ఏంటో తెలుసా మీకు? విషజ్వరము అని అర్థం. ఏ జ్వరము? విషజ్వరం. వివృతమైనది మనకి క్షేమమా? కాదు. టైఫాయిడ్ అంటే విషజ్వరం అండి. ట్యాబ్లెట్లు ఉన్నాయి. నేను పోల్చి చెప్తున్న జాగ్రత్తగా వినండి. ట్యాబ్లెట్లు దేవుని వాక్యం అనుకోండి, ట్యాబ్లెట్లు ఏవి? దేవుని వాక్యం. టైఫాయిడ్ జ్వరం ఏంటి? టైఫాయిడ్ జ్వరము నీకుంది అంటే పాపరోగం. ఏ రోగం? పాపరోగం. టైఫాయిడ్ జ్వరం అంటే ఏ రోగం? కరెక్ట్గా చెప్పండి. పాపరోగం. పాపరోగం ఉంటే నువ్వు పరలోకం వెళతావా? టైఫాయిడ్ జ్వరం ఉంటే నువ్వు మనిషిలాగా ఉంటావా? పాపరోగం పోతే పరలోకం వెళ్తావు. టైఫాయిడ్ జ్వరానికి ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుంది. నువ్వు పని చేయి, సంగనాల దగ్గరికి వెళ్ళి
ట్యాబ్లెట్లన్నీ తెచ్చుకుని, ట్యాబ్లెట్లు ఉన్నాయి, నీకు తెలుసు, బైబిల్ ఉంది నీ దగ్గర, అవునండి. ఆ ట్యాబ్లెట్లు పాపరోగముతో, అంటే సంపూర్ణత లేదనుకోండి, సంపూర్ణత లేదనుకోండి, ఇప్పుడు ఈ ట్యాబ్లెట్లను చూసుకుంటూ టైఫాయిడ్ జ్వరంతో ఉన్నవాడు అలాగే మునగబెట్టుకుని ఉన్నాడు అనుకో, ఏమవుద్దో తెలుసండి? నిజంగా చెప్పనండి, చచ్చిపోతాడండి. టైఫాయిడ్ జ్వరం వచ్చిన ట్యాబ్లెట్ని చూసుకుంటూ ఉంటే ఏమైపోతాడు? మన దగ్గర చూసుకోవడానికి ఉందేంటి? ఒకసారి చెప్పండి మరి, నాకు దేవుడిచ్చిన దాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎంత ఇలా చెప్పినా కూడా కొంతమందికి అర్థం కాకపోతుంటే గుండెలు పగిలిపోతున్నాయి నాకు. ఇదేంటండి? ఇది ఉంటుందండి, ఎక్కడ ఉంటుందండి? పెట్టుకుంటే తలగడ కింద ఉంటుందండి, గుండెల మీద పెట్టుకుంటే గుండెల మీద ఉంటుందండి, అటకలో పెట్టుకుంటే అటక మీద ఉంటుందండి, గోద్రేజ్ బీరోలో పెట్టుకుంటే ఉంటుందండి. నీకేమన్నా ప్రయోజనమా? ప్రయోజనమా? ఎప్పుడు ప్రయోజనం నీకు? నీవు ఇది భుజించాలి, భుజించినది నీకు జీర్ణం అవ్వాలంటే గ్రహించుకోవాలి. కొంత ఆహారం తింటే గ్రహింపు జీర్ణం కాకపోతే ఏమైపోద్ది? అది వెక్కసం అయిపోద్ది, వామిటింగ్ రూపంలో బయటకు వచ్చేద్ది. అందుకని ఇది గ్రహింపు కావాలి. గ్రహింపు ఉంటేనే నీకు నరనరాల్లోనికి జీర్ణింపబడేటువంటి అనుభవంలో ఉంటుంది. అప్పుడు అణపబడే పరిస్థితి వచ్చినా, ఆజ్ఞతిక్రమించే పరిస్థితి వచ్చినా, ఎవరినైనా తిట్టే పరిస్థితులు వచ్చినా, ఎవరినైనా మిర్రును చూసే పరిస్థితి వచ్చినా, ఎవరినైనా కొట్టే పరిస్థితి వచ్చినా, ఎవరి మీద కోపతాపాలు వచ్చినా, దేవుని వాక్యానికి విరోధముగా కాలు అలాగేసేసే పరిస్థితి ఏదన్నా వచ్చినా, ఇది ఏం చేద్దే? జీర్ణింపబడింది కదా, పని చేద్దే. ఏం చేద్దామా? పని చేద్దే. పని చేసేటప్పుడు అప్పుడు నువ్వేమంటావు? ఇలా చూసిందాను చల్లబారిపోయి, చూడకూడదు కదా, చూడకూడదు కదా. పాస్టర్ గారి మీద కోపం ఎలాగెలా లెగుతుంటే, దావీదు కోపం లెగలేదు కాబట్టి దావీదు కూర్చున్నాడు, సౌలు కోపం లెగిసింది కాబట్టి లెగిసిపోయాడు అని ఈ వాక్యం ఏం చేద్దే? అమ్మా జాగ్రత్త, కొన్ని ఇలా కూడా చెప్పాలమ్మా మనకి. ఏం చేద్ది? వస్తుందా? అంతేకాకుండా నీకు టైఫాయిడ్ జ్వరం వచ్చి ట్యాబ్లెట్లు చూసుకుంటూ కూర్చున్నావంటే నువ్వే పోతావు. అది నీకు ట్యాబ్లెట్ నీకు పడాలి, పడిన ట్యాబ్లెట్ నీకు జీర్ణం అవ్వాలి. అయినది దాని పని అది చేస్తుంది, దీని పని ఇది చేస్తుంది, దీని పనిది చేస్తుంది, దాని పని అది చేస్తుంది. దాని పని అది చేసింది కాబట్టి బాగుపడ్డావు, దీని పని ఇది చేస్తుంది కాబట్టి బాగుపడతావు. అర్థమవుతుందండి? బాగుపడ. అందుకే నేను అంటాను, సహవాసంలోకి రండి. దేవుని వాక్యం సహవాసంలోకి రమ్మందంటే మీరేమనుకుంటారంటే స్టెప్పులు వేసేసి, అంటే ఈ మెట్లు ఎక్కరు, ఇంకా ఆ మెట్టుకి వెళ్ళిపోయి, పాస్టర్ అమ్మగారు ఎంత దుర్బోధ, ఇటీ సహవాసంలోకి లేకపోతే నరకం వెళ్ళిపోతారా? అదమ్మా బాబు, అర్థం చేసుకోండి. సహవాసం లేకపోతే వాక్యం ఉండదు, వాక్యం లేకపోతే అప్లయింగ్ ఉండదు, అప్లై అవ్వకపోతే పని చేయదు, పని చేయకపోతే నువ్వు పని చేయవు, నువ్వు పని చేయకపోతే దేవుడికి పనికిరావు, దేవుడిని త్రోసేస్తాడు కానీ హత్తుకోవడం. దైవజనుల్ని కూడా మనం అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి, అపార్థం చేసుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగిన వాళ్ళే యేసుక్రీస్తుని అపార్థం చేసుకున్న, నా శరీరం తిన్నా రక్తం తాగువాడే నిత్య జీవం కలిగిన వాళ్ళు. ఈ స్టెప్ల నుంచి ఆ స్టెప్కి వెళ్ళిపోయారు వీళ్ళు. ఏ స్టెప్లో నుంచి? ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం స్టెప్పుల్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇష్టం లేని మాటలు ఏమన్నా చెప్తుంటే తలపోట్లు వచ్చేస్తాయి. ఇష్టం లేని మాటలు చెప్తుంటే ఎవరికైనా ఎలా ఉంటుందండి? ఆ మాత్రం గ్రహించలేమేటండి? ఎప్పుడు వదులుతుంది? వదలకపోతే నేను వదిలేస్తాను, వదిలే. అలా వదిలేసిన వాళ్ళు దేవుడు వదిలేసాడండి. ఉపవాసంతో కడుపు కొట్టుకుని నాకేమన్నా సరదా ఇక్కడ కూర్చోవడం. దేవుడు పాదాల దగ్గర ఉంటే ఉపదేశాలు ఇస్తున్నాడండి, విన్నారండి? దేవుణ్ణి స్తుతించాలండి, దేవుణ్ణి ఆరాధించాలండి, దేవుణ్ణి గణపరచాలండి. అయ్యో నా బ్రతుకు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నన్ను నేను మార్చుకోవాలి. ఒక మాట చెప్పన, మంచం మీద మళ్ళించే పరిస్థితి ఉందనుకోండి, మనకి తలపోడు వచ్చేసి లెగలేకపోతున్నాం, వంట చేయలేకపోతున్నాం, పిల్లోడికి భోజనం పెట్టాలంటే ఏం చేస్తావు నువ్వు? స్కూల్కి వెళ్ళాలి కాబట్టి తలపోటు వచ్చేద్ది, అన్నీ వచ్చేస్తాయి. అయ్యి బాబాయ్, మా పిల్లల్ని బోళ్ళు లక్షలు పెట్టి చదివిస్తున్నాం. అందుకని ఇప్పుడు ఏ కోడిగుడ్డు క్రో వేసేసి ఏమైంది అప్పుడు? అవసరం బిగిసిపోయి వెళ్ళిపోతాం. చెప్పడానికి కొంచెం బాధ కలుగుతుంది, ఏమనుకోకండి. ఇంకో విషయం ఏంటంటే, నీకు ఒంట్లో బాగాలేదు, అస్సలు లేగలేకపోతున్నాం, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది,
మీ అబ్బాయికి వాంతులు అయిపోతున్నాయి అని. బాధపడకండి, అవ్వలే. అయ్యేటప్పటికి ఈవిడికి ఇక్కడ ఉన్న తలపోటు ఏమైపోద్ది, అసలు ఎమర్జెన్సీ డేంజర్ జోన్. ఏమైపోద్ది అంటే నిలబడి ఫోన్ కొట్టేద్దాం అనమాట. ఎవరికి? భర్త. తలపోటు ఉందమ్మా, పడుకున్నావు కదమ్మా ఇప్పుడు వరకు, ఉందా అంటే ఏమైపోయింది? ఆ మాట వినగానే ఏమైపోయింది? ఎగిరిపోయింది. ఇది నాన్న దేవుని మాట వినగానే మనలో ఉన్నటువంటి నిద్ర ఎగిరిపోవాలి, మనలో ఉన్నటువంటి అసమాధానం ఎగిరిపోవాలి, మనలో ఉన్నటువంటి కోపతాపాలు ఎగిరిపోవాలి, మనలో ఉన్నటువంటి అపార్థాలు ఎగిరిపోవాలి, మనలో ఉన్నటువంటి వేరే ఏదో 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 ఎగిరిపోవాలి. ఎందుకంటే ఇది పవర్ఫుల్ మాట. అందుకే బలహీనులైనటువంటి మిమ్మల్ని ఈ మాట బలపరుస్తుంది. లక్ష్మమ్మ గారు ఎన్నిసార్లు అన్నారు, ఎంతో తలపోటుతో వచ్చానండి అమ్మగారు, నేను నిలబడలేనటువంటి పరిస్థితులు వచ్చానండి, కానీ ఉపవాస ప్రార్థనలో అది నాకు దూరం అయిపోయిందండి. ఎందుకు దూరం అయిపోయింది? నీ మనసు ఎక్కడ ఉంది, నీ పరిస్థితి, నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి అనుకూలంగా ఉంది కాబట్టి దేవుడిని నేను చేశాడు, దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. ఇది వాక్యక్రమం. ఈరోజు నువ్వైనా నేనైనా బలవంతులుగా వచ్చామండి ఇక్కడికి, చెప్పండి. ఎంతో బలహీనతలతో వచ్చి గోడగా జారబడి దేవుని మాటను వింటే ఆ మాటలో ఏమీ లేదంటే ఆ మాటలో అంతా ఉంది, శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగునగా. అందుకని ఇప్పుడు కూడా మనం దేవుని వాక్యాన్ని కానీ దైవజనుని కానీ, ఇన్ని సంవత్సరాలుగా దైవజనుని అర్థం చేసుకోవడం, ఇన్ని సంవత్సరాలుగా దైవజనుని అర్థం చేసుకోలేకపోతున్నారు కొందరు. దైవజనుని అర్థం చేసుకోలేకపోతున్నారండి. దైవజనుడు బల్లగుద్ది దేవుని వాక్యాన్ని ఆత్మావేశముతో ప్రకటిస్తూ ఉంటే వెక్కసమైపోతుందండి వాక్యం. తల కిందకు పెట్టుకున్న వాళ్ళు కొందరు, వాక్యం చదువుకుంటున్న వాళ్ళు కొందరు, చెప్పాళ్లే అని చూస్తున్న వాళ్ళు కొందరు, ఏం చెప్పావులే అంటున్నట్టుగా ముఖాలు వికారంగా మార్చుకుంటున్న వాళ్ళు కొందరు, నన్నే కొడుతున్నాడు అనుకున్న వాళ్ళు కొందరు, ఎవరో చెప్పారు అనుకున్న వాళ్ళు కొందరు. బాగుపడతారండి. ఏమండి, అక్షయమైనటువంటి కిరీటాన్ని సంపాదించుకోవడం కోసమే కదా మా ప్రయాస అంతా. ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చి నన్ను ఏమన్నా బలపరుస్తున్నారా, లేకపోతే నా లావాదేవీలు చూస్తున్నారా, లేకపోతే నాకేమన్నా కానుకలు నా చేతులంటే పెట్టి పంపుతున్నారా? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు కదండి. మమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళ కోసమే కదా, మేము డబ్బు కోసం చేయట్లేదు సేవ అంటున్నాం. మా సాక్ష్యం చూడండి, మేము ఎక్కడో లేమో, సిద్ధాపూర్లో కార్టిక్లో లేము, మీ మధ్యలో ఉన్నామని ప్రకటిస్తున్నాను. మా బ్రతుకులు చూడండి, మా మాట చూడండి, మా తీరు చూడండి, మా ప్రవర్తన చూడండి, మా ఆత్మీయతను చూడండి, మా బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు చూడండి. మేమే మీకు మాదిరి ఎలుగెత్తి ప్రకటిస్తున్నాం. ఎందుకు? ఎంతగా ఉన్నా గ్రహింపు లేక, ఎంతగా దేవుడు మీ మధ్యలో మీ ఆత్మల క్షేమం కొరకు మమ్మల్ని నిలబెడుతుంటే మీరు గ్రహించుకోలేక పతనావస్థకు జోగుతూ ఉంటే హృదయాలు నలపబడిన వారమై, హృదయాలు వేదనతో నిండిపోయి బలము లేనటువంటి నిస్సత్తువు కలిగిన వారమై దేవుడిచ్చే బలముతో మీ ఎదుట నిలవబడుతున్నాం. మీ శరీరాలు ఎంత బలహీనమో ఒక మాటలో చెప్పాలని అంతకంటే బలహీనులు అండి మేము. మీరు కుటుంబాలు పోషించుకుంటున్నారు, మేము పోషించుకుంటున్నాం. మీ కుటుంబాల్లో ఎన్ని లావాదేవీలు ఉన్నాయో మా లావాదేవీల కంటే మీ లావాదేవీలను మా భుజాల మీద వేసుకుని భారాన్ని భరిస్తూ అహర్నిశల దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నాం. కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను, మీరు అంచెలంచెలుగా ఎదగలుగుతున్నారు. ఇంకా అర్థం చేసుకోకపోతే మమ్మల్ని అర్థం చేసుకోండి అని ఎందుకు బ్రతిమాడుతున్నామో తెలుసా? మీరు మమ్మల్ని అర్థం చేసుకోకపోతే, సౌలు దావీదుకు దూరం అయిపోయినట్టు మీరు మా వాక్యానికి దూరం అయిపోతే అక్షయతను ధరించుకోలేరని, కనురెప్ప పాటున మార్పు చెందలేరని, ఎగిరి వెళ్ళిపోలేరని, శిథిలమైపోయేటువంటి గుడారం ఇదని, పరలోకములో మనకు శిథిలం కాని గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేయాలంటే దైవజను నోట నుండి వచ్చిన ప్రతి మాట మిమ్మల్ని బ్రతికిస్తుందని. అమ్మా, మమ్మల్ని గ్రహించండి, మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము కల్పన కథలు చెప్పట్లేదు, కలిపి చేరిప్పుడు బోధ ఏది చేయట్లేదు. ఆత్మావేశముతో దేవుని పాదాల యుద్ధ ప్రసవ వేదన పడితే దేవుడిస్తున్నటువంటి వాక్యాలండి ఇవన్నీ.
ఇంత అద్భుతమైనటువంటి వాక్యాలని సంఘములో నా బిడ్డలే కాలదన్నుకుంటే కన్న తల్లిగా, ఆత్మీకంగా కన్న తల్లిగా, కన్న తండ్రిగా ఆత్మీకంగా పెంచాలని ఆరాటంతో దేవుని ఎదుట నుండి ఒక ప్రత్యక్షతను పొందుకొని ప్రకటిస్తుంటే కాలదన్నుకున్నటువంటి మిమ్మల్ని బట్టి మా హృదయాలు చితికిపోవా? మీ ముఖారవిందాలు చూస్తే మా హృదయాలు బాధపడవా? ఏం విత్తుతున్నాడు సాతానుడు? విషబీజాలు విత్తుతున్నాడు కదా. మేము మీకు దీవెనకరంగా ఉన్నాం, మీరు మాకు దీవెనకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. మాకు దీవెనకరంగా ఉండాలంటే ఏమీ లేదు, మిమ్మల్ని బట్టి మేము సంతోషపడితే అదే చాలు మాకు దీవెన. మా ప్రయాసం ఇయ్యందు వ్యర్థము కాకపోతే అదే చాలు మాకు కొండంత దీవెన. ఈమెను అపేక్షించి కాదండి మేము సేవ చేస్తుంట. ఏలియాను కాకోలముల చేత పోషించిన దేవుడే నా దేవుడు. ఏ రీతిగానైనా దేవుడు చేయగలడు. పస్తున్న ఆ పరిస్థితులు అణిచివేయబడిన అద్భుతం చేయగలడనేటువంటి గ్రహింపు వాక్యాన్ని బట్టి మాకుంది. దరిద్రుడు సహితం ఏం లేకపోయినా ఉన్నదానితో సంతృప్తిగా బ్రతికాడు. పరలోకంలో అబ్రహామును రొమ్మును ఆనుకున్నాడని ప్రకటిస్తున్నటువంటి వాక్యం నా హృదయంలో జీర్ణించుకుపోయిందండి. వాక్యం వేరు, మా బ్రతుకులు వేరు కాదండి. అనుదినము వాక్య పరిధిలో ఉండడానికి ప్రయాస పడుతున్న బ్రతుకులండి మా బ్రతుకులు. సవాలుగా బ్రతుకుతున్నామండి, మీ మధ్యలో బ్రతుకుతున్నామండి. మా ఇంటి చుట్టూ మీ ఇళ్ళు ఉన్నాయండి. మేమేంటో మీకు తెలుసు, మా సాక్షి మీకు తెలుసు, మా ఆత్మీయ తెలుసు, మా స్వభావాలు మీకు తెలుసు. మేము ఏ వాక్యాన్ని ప్రకటిస్తున్నామో ఆ వాక్యానికి అనుకూలంగా ఉన్నామో ప్రతికూలంగా ఉన్నామో మేము ఎదుట ఉన్నటువంటి వారం. మేము సంతోషించాలండి ఇటువంటి ఎంపికను బట్టి. ఎందరికో ఇటువంటి కృపలు లేవు, మీరు చూస్తున్నారు కదా. బయటికి వెళ్తుంటే సరైనటువంటి ఉపదేశం లేక ఎందరో 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 బాధింపబడుతున్నట్టు అనుభవాలు. మాకు వాక్యం కావాలి, వాక్యం కావాలనుకుంటే వాళ్ళకి దొరకట్లేదండి. ఇది నాన్న వాక్యం మనకి అందబడుతుంటే కొందరికి, అందరికి కష్టమా, కొందరికి ఆ వాక్యం వెక్కసమైపోతుంది. పరలోక రాజ్యానికి పోలుస్తున్నా. మనందరము కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి మాత్రం ఇక్కడ ఉన్నాం. శరీర సంబంధమైనవి సెకండరీ. అలాగని దేవుడు మనల్ని విడిచిపెట్టడం. శరీర సంబంధమైన కష్టాల విషయంలో నీవు అనపబడ్డావా, వాటి విషయంలోనే దేవుడు అదృశ్యంగా సహాయం చేసే అద్భుతాన్ని దేవుని నుండి భూమికి దింపి చూపుతాడు. వీటన్నిటిని జయించుకుంటూ వస్తే పరలోకపు వీధుల్లో తిరుగుతాం, దేవుడిచ్చేటువంటి బహుమానాలు పొందుకుంటాం, జీవవృక్ష ఫలాలు భుజిస్తాం, దేవునితో కూర్చుంటాం, దేవుని విందులో పాలు పంపులు పొందుతాం. ఆకలి లేని దప్పిక లేనటువంటి ఆ లోకములో యుగ యుగాలు ఆనందిస్తాం. పరలోకం ఉన్నది నిజం, నరకం ఉన్నది కూడా నిజం. నేను పరలోకానికి చేర్చేది దేవుని వాక్యం. దేవుని వాక్యములో ప్రతిష్ఠింపబడితే, దేవుని వాక్యాన్ని కోరుకుంటే, దేవుని వాక్యాన్ని హత్తుకుంటే, దేవుని వాక్యాన్ని జీర్ణించుకుంటే, దేవుని వాక్యముతో నువ్వు బ్రతికితే, నేను డిక్లేర్ చెప్తున్నటువంటి ప్రవచనాత్మకమైన వాక్కు ఏంటంటే పరలోక రాజ్యములో యుగ యుగములు నీవు బ్రతకగలుగుతావు. ఇటు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యముతో దేవుడు అనేకులను మనకు దృష్టాంతములుగా నిలబెట్టి మనల్ని ఉజ్జీవింపజేస్తూ ఉండగా మనం ఎన్నటికీ నిర్జీవులం కాక ఉజ్జీవముతో దేవుని వాక్ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుదుముగాక, దేవుని యందు నిలిచిందుముగాక. ఇటు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధ పాదములకు నాయనా స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ప్రవచనాత్మకమైనటువంటి వాక్కులను ప్రభువా, దీనులము, అల్పులము, అయోగ్యులము, అవునంటే అవును అన్నట్టుగా ప్రభువా మీరు మమ్మను ప్రేమించి, మమ్మను కరుణించి, మా ఎడల కృప చూపించి, కన్ఫ్యూజ్లో మేము ఉండకుండా నీ నైజాన్ని, నీ వ్యక్తిత్వాన్ని నీవు ఏర్పాటు చేసుకున్న వారి పక్షముగా అలనాడు నీ వ్యక్తిత్వాన్ని, నీ వైఖరిని, వాళ్ళని ఎడలో చూపినటువంటి ప్రేమను, అనురాగాన్ని మాకు బయలుపరిచి, ఏ విషయంలో వారిని అనిచావో అదే విషయంలో వారికి అద్భుతాన్ని చేసినట్లుగా మీరు బయలుపరిచారు. మీకు వందనాలు. అదే నాన్న ఇశ్రాయేలీలు ఆకాశం నుండి మన్నాను ఇచ్చావు, బండ నుండి నీళ్ళు ఇచ్చావు. వారు వేసుకున్న బట్టలు చిరిగిపోక, పాదరక్షలు అరిగిపోక వారిని పెంచి పోషించి సంరక్షించేటువంటి అద్భుతం చేశావు. అంటే
అది అసాధారణమైన అద్భుతమే. ఈ దినాన కూడా ఏర్పాటు చేయబడినటువంటి మా యాత్రలో మాకు కావలసినవన్నీ మీరు మాకు అనుగ్రహిస్తారు. అయితే ప్రతికూల పరిస్థితులు అనుస్తూ ఉన్నప్పుడు, అనపబడేటువంటి పరిస్థితుల్లో మేము మీ వారమని ప్రభువా మా హృదయము నీ పక్షముగా ఉందని మేము బయలుపరిచినప్పుడు, ఏ విషయంలో మేము అనపబడ్డామో ఆ శరీర సంబంధమైన ప్రతి విషయములో ఇశ్రాయేలీయులను ప్రభువా మీరు నడిపించి అద్భుతం చేస్తున్నట్లుగా మమ్మల్ని నడిపిస్తావని నీవు మాతో మాట్లాడావు. మీకు వందనాలు. కృపగల దేవా, మేము అజ్ఞానులం కాక కొందరు జ్ఞానము లేక నశించిపోతున్నారని రాయబడం. నీ వాక్య జ్ఞానం మా ముందుంచో. మేము ఈ ఏర్పాటు జనాంగం, మాకు ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రత్యక్షతలు కానీ మాకు ఇచ్చినటువంటి ప్రవచనాలు కానీ నెరవేరడానికి ప్రభువా మమ్మును పునరుద్ధరింపజేయ తండ్రి. ఎప్పటి వరకు ఒకవేళ ప్రభువా జయించలేని వారిముగా ఓడిపోయే అనుభవాల్లో మేము ఉన్నామేమో, మమ్మును కడిగి పవిత్రపరచండి. మా తప్పిదములు క్షమించండి. మా బలహీనతల్లో ప్రభువా మమ్మల్ని లేవనెత్తండి తండ్రి. పశ్చాత్తాప్తులైన వారి ఎంత ఘోరమైన పాపులైనా వారిని మీరు క్షమించారు, హక్కునుకు చేర్చుకున్నారు, కోల్పోయిన దాన్ని మరలా ఇచ్చారు. మా జీవితాల్లో కూడా ప్రభువా మీ ఆత్మతో నింపండి. ఎక్కడున్న వారందరినీ ప్రభువా మీరు బలపరచండి. బిడ్డలు ప్రభువా త్యాశక్తితో నీ సన్నిధిని నిలుచున్నారు నాయనా. ఎవరైతే ప్రభువా నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారో వారి కొరకే మా భారం అయ్యా. ఇట్టోపదేశాలన్నిటినీ కోల్పోతున్నారే, జయించగలిగే అనుభవాలు ఎలాగున వారికి వస్తాయి? కృపగల దేవ, సంఘం అంతా ఎత్తబడాలని మా ప్రార్థన అయ్యా. అందరూ బండానబడి నీ వాక్య పునాదుల మీద కట్టబడాలని మా ప్రార్థన. ఇప్పుడు ప్రభువా మా ప్రార్థనకు మీరు శక్తిని వసగండి. సంఘం ఎదుట పాతాళలోకపు ద్వారాలు నిలవనేరవన్నావు. అద్భుత రీతిగా మా ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత స్తుతుల యొద్దకు మీరు దిగిరండి. మమ్మల్ని అందరినీ నీ వాక్య ప్రత్యక్షత గుండా నడిపించి ప్రతి కన్ఫ్యూజన్ నుంచి విడిపించి మా పక్షంగా అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరిగించమని అయ్యా మీరు మా ముందుంచినటువంటి అద్భుతమైనటువంటి వాక్కులను బట్టి సాష్టాంగ పడుతున్నాము నాయన. ఎలుగెత్తి నీకు మహిమను ఆరోపిస్తున్నాం. మా కర్త కర్మ క్రియ మీరై ఉన్నారు. ఇక ముందు జరగబోయేటువంటి ప్రార్థన అంతటిలో మీరు దిగిరండి, అసాధారణ కార్యాలు జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ అలానే